హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు రాఘవేంద్ర శ్రీనివాస్. నేను ఒక సైబర్ సెక్యూరిటీ ఫర్మ్లో పనిచేస్తున్నాను. ఈ మహాభారతం ఎపిసోడ్ని చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు డైరెక్ట్గా కేసీ గారితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఈ షోకి వచ్చాను. 14th డే ఆఫ్ వార్ చాలా పెద్దదనే చెప్పుకోవాలి. ఈ కురుక్షేత్ర యుద్ధంలో డే అండ్ నైట్ జరిగినటువంటి యుద్ధం ఈ 14th డే. చాలా ఇంపార్టెంట్ డే. జయద్రథుడిని సంహరించిన అర్జునుడు చాలా సంతోషంతో తన చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది అని సంబరం జరుపుకుంటున్నాడు. ఇంతలో చాలా ట్రోమాకి గురైనటువంటి కౌరవులు రాత్రి కూడా యుద్ధం కావాలి అని కోరుకున్నారు. వాళ్ళు రాత్రి కూడా యుద్ధానికి వచ్చి వాళ్ళ దగ్గరున్న అసుర శక్తిని పాండవుల వైపుకి ఉసిగలిపారు. పాండవుల దగ్గరున్నటువంటి అసురశక్తి ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు కూడా భీకరమైన యుద్ధం చేసి కౌరవుల వైపు చాలా జననష్టాన్ని కలిగించారు. అప్పుడు కర్ణుడు తన దగ్గరున్న వాసవి శక్తిని వాడి ఘటోత్కచుడిని సంహరించాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. 14వ రోజు జరిగిన యుద్ధంలో వాసవి శక్తితో కర్ణుడు తన దగ్గరున్న అస్త్రాన్ని వాడి ఘటోత్కచుడిని సంహరించాడు. తర్వాత ఏం జరిగిందో చెప్తారా? ప్రీణయామో వాసుదేవం. 14వ రోజు అర్ధరాత్రి జరుగుతున్న ఒక బీభత్సంలో ఘటోత్కచుడు హతమవ్వటంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందంతో కేరింతలు కొడుతూ ఆ రథం మీద లేచి నించొని అక్కడ చేసిన నృత్యాన్ని చూసిన కౌరవులందరూ నిర్ఘాంతపోయి, దుర్యోధనుడైతే ముక్కు మీద వేలు వేసుకొని చూస్తూ ఉండిపోయాడక్కడ. ఏమిటిది? శ్రీకృష్ణ పరమాత్మ ఏది ఏమైనప్పటికీ ఈ పాండవుల వైపుకు విజయాన్ని తీసుకునే వస్తాడు. ఇక దుర్యోధనుడికి పూర్తిగా అర్థమయ్యింది. శ్రీకృష్ణుడి యొక్క కృపాకటాక్షములు పాండవుల వైపు పూర్తిగా ఉన్నాయి. ఆయన అర్జునుడిని అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అర్జునుడిని సంహరించటం అనేది అది చాలా కష్టమైన పని అనేది దుర్యోధనుడికి ఇవాళ ఆయన ముందు కనపడ్డ ఒక దృశ్యాన్ని చూసి ఆ శ్రీకృష్ణుడు అంత కోలాహలంగా తన భక్తుడిని ఇంకెవరూ చంపలేరని చేసిన నృత్యాన్ని చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాక అటువైపు ఉన్న కర్ణుడిని చూచి తల కింద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ కర్ణుడి చేత ఆ అస్త్రాన్ని వాడించేలా చేసింది దుర్యోధనుడే. ఎందుకంటే ఘటోత్కచుడిని ఆ రాత్రి సంహరించకపోతే ఆ అసుర రాత్రి వేళ ఘటోత్కచుడి అసుర ఆవేశం, అతని యొక్క శక్తి నిమిషానికి పెరిగిపోతూ కౌరవులను దహించి వేస్తుంటే ఇంకా ఏమి చెయ్యాలో అర్థం కాక కర్ణుడు కూడా తను ఎప్పటికెప్పుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి మీదకు వాడదాం అని పెట్టుకొని ఉన్న అస్త్రాన్ని వాడేశారు. ఇవాళ ఈ భగవంతుడు చేసే లీలా వినోదాల్లో ఇలాంటి వినోదాలు జరుగుతాయి. ఏమిటంటే ఎప్పటికెప్పుడు అర్జునుడిని అస్త్రం ఉంటే నేను సంహరిస్తాననే ఒక కాన్ఫిడెన్స్తో దాన్ని భద్రంగా దాచిపెట్టుకున్న కర్ణుడు కాంట్ బట్ పొజిషన్లో ప్రాణాలు దక్కితే చాలి, రాత్రి గడిస్తే చాలని ఘటోత్కచుడిని చంపటానికి వాడాడు. ఇక భగవంతుడు దుష్టుల మనసులలో ఇలాంటి ప్రేరణ కల్పించి భక్తులను తన స్వహస్తాలతో ఇలా కాపాడుకుంటాడు అనే ఒక విషయాన్ని కౌరవుల వైపు ఉన్న ఉత్తములు, అంటే వాళ్ళ వైపున్న అతిరథ మహారథులందరూ అర్థం చేసుకున్నారు. ఇదంతా అర్థం చేసుకున్న బాహ్లీక సోమదత్తులకు అర్థమైపోయింది. ఏమిటంటే మనం ఏదో దేహబంధుత్వం ఉంది కాబట్టి సంతనుడితో కౌరవుల వైపు పోరాడటానికి వచ్చాం, కానీ ఇటువైపు విజయం అనేది అంత సులువు కాదు అని. ఇక కృష్ణుడలా నాట్యం చేస్తుండగా ఇక భీముడు, సాత్యకి ఆ యుద్ధ రణరంగంలోకి దిగి అక్కడ వాళ్ళు ఆ రాత్రి ఎన్నో బీభత్సాలు క్రియేట్ చేస్తూ అక్కడ ఎంతోమంది మనుషులని, ఎన్నో ఏనుగులని, గజములను సంహరిస్తూ ముందుకు వెళ్ళిపోతే ఇక బాహ్లీక సోమదత్తులు ఎలాగో వాళ్ళ యొక్క మనవుడైన భూరిశ్రవని కోల్పోయారు. ఇక శ్రీకృష్ణుడి యొక్క నృత్యాన్ని వాళ్ళు కూడా వారి కళ్ళలతో చూసి వాళ్ళకు కూడా ఒక కంక్లూజన్కి వచ్చేశారు. ఇప్పుడు ఆ బాహ్లీక సోమదత్తులు ఏదో ఒక దేహ సంబంధం ఉంది సంతనుడితో
అని చెప్పి మనం ఈ కౌరవుల వైపుకు వచ్చాం తప్ప విజయం అనేది ఇటువైపు వచ్చే ఆస్కారమే లేదు. ఆ శ్రీకృష్ణుడు తన స్వహస్తాలతో పాండవులను కాపాడుతున్నాడు. సరే, ఇక క్షత్రియ ధర్మం ఈ యుద్ధ రణరంగం నుంచి బయటికి వెళ్ళిపోలేము కాబట్టి ఇక చేసినంత యుద్ధం చేసి మనం ఈ వీరస్వర్గాన్ని పొందుదామని వారు కూడా విస్తృతంగా ఉగ్రరూపంతో ఇవాళ యుద్ధంలోకి దిగారు. ఇక ఘటోత్కచుడి యొక్క మరణం, ఈ కర్ణుడు నిర్ఘాంతపోయి షాకులో ఉండిపోయాడు. దుర్యోధనుడు చూస్తూ ఉండిపోయాడు. ద్రోణాచార్య అశ్వత్థామలు కూడా ఇక యుద్ధాన్ని భీకరంగా చేసుకుంటూ ఆ రాత్రిపూట వెళ్ళిపోతుంటే ఇక సాత్యకిని అడ్డుకున్న బాహలీక సోమదత్తులు సాత్యకిని ఎన్నో రకాల బాణాలు వేసి నిగ్రహించే ప్రయత్నం చేసి సాత్యకిని విశేషంగా గాయపరిస్తే సాత్యకి ఒక పొదునైన బాణాన్ని వాడి ఆ సోమదత్తుడి యొక్క కంఠాన్ని తురిమేశాడు. ఆ సోమదత్తుడు తల కింద పడిపోవటంతో ఇక బాహ్లీకుడు తాత, ఈ భూరిశ్రవకి తాత సోమదత్తుడికి తండ్రి, ఇక 3 జనరేషన్స్లో అంటే కొడుకు చచ్చిపోయాడు, మనవడు చచ్చిపోయాడు. బాహ్లీకుడు కూడా భగదత్తుడులాగా చాలా ముసలి వ్యక్తి. ఆయన ఆల్మోస్ట్ భీష్మాచార్యుల కంటే కూడా పెద్ద మనిషి, ఆయన అంత ఓల్డ్ మ్యాన్. అలాంటి ఇక బాహ్లీకుడు కూడా ఇక ఈ యుద్ధరణ రంగంలో 2 తరాల వాళ్ళని నేను కోల్పోయాను, ఇక మరణం నన్ను తన కౌగిలిలో తీసుకోగాక అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆ సాత్యకి మీదకి దూసుకుంటూ వెళుతుంటే ఇక సాత్యకి కూడా చాలా నీరసించిపోయి యుద్ధం చేసి చేసి అర్ధరాత్రి సుమారుగా 2 అవుతుంది ఆ టైంకి. ఇక అందరూ చాలా వడలిపోయి ఉన్నారు, చాలా నీరసంతో ఉన్నారు. అలాంటిది సాత్యకి కూడా తూలుతూ ఆ బాహ్లీకుడితో యుద్ధం చేసి చేసి కింద పడిపోతే ఇక భీముడు ఆ బాహ్లీకుడుకు ముందుకు రాగానే ఆ భీముడు చేసిన యుద్ధాన్ని చూసిన వాడై ఇన్ని రోజులు ఇలాంటి కులతిలకం మన కురువంశంలో పుట్టిందని ఎంతగానో ఆనందపడ్డ బాహ్లీకుడు, మనవడా నీ చేతిలో నేను మరణిస్తే నేను ఎంతగానో గొప్పగా భావిస్తాను, కాబట్టి నీ స్వహస్తాలతో నన్ను ఖండించి నాకు ఆ వీరస్వర్గాన్ని ప్రసాదించవలసినది అని బాహ్లీకుడు అడిగితే భీమదత్తుడు తన గదాదండంతో ఒక్కసారిగా ఆ గదతో బాహ్లీకుడు తల మీద కొడితే అక్కడ బాహ్లీకుడు మరణించాడు. ఇక బాహ్లీకుడి మరణం, సోమదత్తుడి మరణం, ఈ 2 కూడా తన కళ్ళతో చూచి ఇప్పుడు వరకు జరిగిన ఈ ఘటోత్కచ బీభత్సాన్ని చూసిన దుర్యోధనుడు, కర్ణుడు కూడా ఇక శరీరం బాగా నీరసించిపోయి, అంటే 14వ రోజు పొద్దున సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు 12 గంటలు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సుమారుగా 6 గంటల నుంచి పొద్దున 2 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 2 గంటల వరకు, అంటే వాళ్ళ యుద్ధం ఎన్ని గంటలు సాగిందంటే 14వ రోజు పొద్దున 6 గంటల నుంచి 15వ రోజు రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు సాగింది. అంటే సుమారుగా 20 గంటలుగా వాళ్ళు అలుపు లేకుండా ప్రయత్నిస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. గుర్రాలు అలిసిపోయాయి, ఏనుగులు అలిసిపోయాయి, మనుషులందరూ ఎటు వెళ్ళాలో తెలియకుండా తూలుతూ తూగుతూ ఖడ్గాలతో ఎవరిని వారు చంపుతున్నారో తెలియక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ నీరసించిపోయి వాళ్ళందరూ అలాగా అక్కడ తూలుతుంటే ఇక ఆ కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, ఉలూక ఇలాంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా అలిసిపోయి డర్సిపోయారు వాళ్ళంతా. అలాంటి ఒక పరిస్థితుల్లో ఇక అర్జునుడు అక్కడ ఒక తన యొక్క దేవదత్తాన్ని పూరించి ఇక అర్జునుడు ఒక హెచ్చరిక చేశాడు. అందరూ క్షత్రియులు బాగా అలిసి సొలసి ఉన్నారు. 20 hours నాన్ స్టాప్ వార్ ఆన్ 14th day. ఇప్పుడు వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వకపోతే ఎవరు చంపకుండానే వాళ్ళు పడిపోయేటట్టున్నారు. కాబట్టి మీరందరూ, అంటే పాండవుల వైపు అందరూ రెస్ట్ తీసుకోదలిచారు, కౌరవుల వైపు కూడా మీరు అలాగే రెస్ట్ తీసుకోదలిచారా అనగానే అది విన్న శకుని, దుశ్శాసన, కర్ణ, దుర్యోధనలు కూడా దాన్ని ఆమోదించారు. అవును, కొంచెం మనం నిద్రలోకి పోయి జారుకొని ఆ రిజువనేట్ అయితే మళ్ళీ బాడీ నిలబడుతుంది మరుసటి రోజు యుద్ధానికి, లేకపోతే ఇలాగా
నిరంతరం చేసే యుద్ధంలో మనం చనిపోవటం జరుగుతుంది అని తెలుసుకొని అటువైపు వారు కూడా ఆమోదించిన తర్వాత ఇటువైపు కౌరవుల వైపున్న సైనికులు, పాండవుల వైపున్న సైనికులు ఒక్కసారిగా ఆ అర్జునుడికి చేజోడ్చి నమస్కరించి, నాయనా వీరక్షత్రియులంటే నిరంతరం ఒక ప్రభువు కోసం తన ప్రాణాలను అర్పిస్తూ ఉంటాం. అలాంటిది ఇవాళ నీ దయ వల్ల మేము కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మరుసటి రోజు జరిగే యుద్ధంలో మా పరాక్రమాన్ని మేము చూపిస్తాం. కాబట్టి మా యందు దయతో నువ్వు ఈ యుద్ధాన్ని ఇక్కడ ఆపివేయవలసినది, అందరూ రెస్ట్ తీసుకోండి అని నువ్వు చెప్పావు. నువ్వు చెప్పటం వల్ల మా అందరికీ కనీసం ఒక 2-3 గంటల నిద్రన్నా దొరుకుతుంది అని చెప్పి ఇమీడియట్లీ కౌరవుల వైపున్న వాళ్ళు, పాండవుల వైపున్న వాళ్ళు ఎవరెవరెక్కడెక్కడ నిలబడ్డారో అక్కడ అలాగా కూలిపోయారంటే అలాగ పడుకుండిపోయారు అంతే ఆ నేల మీద. వాళ్ళ కవచాలను తీయకుండా చేతిలో ఉన్న ఖడ్గాలని వారి పక్కన పెట్టి, ఈ గజాల మీద, ఏనుగుల మీద యుద్ధం చేస్తున్న వాళ్ళు ఆ ఏనుగు మీదనే పడుకుండిపోయారు. కొందరు ఆ మావిటి వాళ్ళు ఏనుగు కుంభస్థలం మీద పడుకుండిపోయారు. ఆ రథాల మీద ఉన్న వాళ్ళు కొందరు రథం మీద, కొందరు రథం కింద పడుకుండిపోయారు. ఏనుగులన్నీ ఒక్కసారిగా కింద కూర్చొని పడుకుండిపోయాయి. గుర్రాలు కూడా అలాగ సేద తీరటానికి అవి పడుకుండిపోయాయి. అర్జునుడికి భూతదయ అంటే చాలా ఎక్కువ. ఆ పశువులు, ఆ ఏనుగులు, గుర్రాలు ఇత్యాది అవి చాలా అలిసిపోయాయి కదా 20 గంటల యుద్ధం చేసి. ఇక అందరూ అలా నిద్రలోకి జారుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తన రథంలో అలాగ నిద్రలోకి జారుకున్నాడు. అర్జునుడు కూడా రథం మీదనే పడుకున్నాడు. దుర్యోధన, ద్రోణాచార్య మిగతా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఆ యుద్ధంలో ఆ రోజు అలా పడుకుండిపోయారు. యుద్ధం ఎప్పుడైపోతుందా, చనిపోయిన మాంసములను తిందామని గద్దలు, ఆ గుడ్లగోబలు, ఆ రాకాసి పక్షులు, ఆ రాబందులు, నక్కలు ఇవన్నీ కూడా ఆ రోజు ఆ యుద్ధ రణరంగంలోకి రాలేకపోయాయి. అసలైతే మీ అందరికీ చెప్పవలసినది ఏంటంటే, ఆ పొద్దున్నుంచి సాయంత్రం వరకు యుద్ధం జరిగిన తర్వాత ఈ కళేబరాలన్నిటినీ కూడా ఈ జంతువులు తిని, ఈ క్రూర మృగాలు, రాకాసి గద్దలన్నీ వాటి మీద బ్రతుకుతుంటాయి. అలాంటిది ఎక్కడ పడితే అక్కడ మనుషులు అలాగే ఉన్నారు కాబట్టి ఆ రోజు రాత్రి ఏవి అక్కడికి రాలేదు. అందరూ ఒక్కసారిగా నిద్రలోకి జారుకొని, అదేదో కొన్ని క్షణాల నిద్ర పట్టినట్టుగా పట్టగానే ఆ 4 గంటలు ఎలా గడిచిపోయాయంటే 4 క్షణాల్లాగా గడిచిపోయాయంట. ఒక్కసారిగా ఆకాశంలో సూర్యుడు దేదీప్యంగా పైకి వస్తున్నాడు. ఆ ఆరుణుడు 7 గుర్రాలను నడుపుకుంటూ సూర్యభగవానుణ్ణి కురుక్షేత్ర రణరంగంలోకి తీసుకొచ్చాడనేటట్టుగా చాలా వైబ్రెంట్‌గా, చాలా తేజస్సుతో ఆ సూర్యుడు రాగానే, సూర్యుడు కిరణాలు ఒక్కసారిగా కౌరవ, పాండవ సైనికుల కళ్ళల్లో పడి అప్పుడు వాళ్ళు నిద్రలోంచి లేచారు. లేచిన సైనికులందరికీ ఎంతగానో బాగా నిద్రపడిందంటే అలసి సొలసి ఉన్నారు కాబట్టి ఇలా కూలగానే నిద్రలోకి జారుకున్న వాళ్ళు ఆ 4 గంటలు పొద్దున 6 గంటల వరకు 4 నిమిషాల్లాగా గడిచింది. ఆ సూర్యుడు పైకి రాగానే ఇక ఎవరు ఎక్కడ నించున్నారో అక్కడ నుంచే సూర్యుడికి ఇప్పుడు ఎవరూ నీళ్లతో అర్ఘ్యం ఇవ్వలేరు కాబట్టి ఈ రంగస్థలంలో అక్కడ నించున్న సైనికులందరూ మానసిక అర్ఘ్యాన్ని సూర్యుడికిచ్చి ఆ సూర్యదేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి వారు ఇష్టదైవాలను కూడా ఆ సూర్యమండలంలో చూచుకొని ఆ సూర్యుడికి ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అందరూ అలాగ భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసి సూర్యుడికి మానసిక అర్ఘ్యం ఇచ్చి సూర్యోపాసన చేశారు. ఇది అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో శరీరాలు వాలిపోయినా వాళ్ళు యుద్ధం చెయ్యలేక కష్టపడుతున్నప్పటికీ యుద్ధరణరంగంలో ఒక్కసారి సూర్యుడు పైకి లేగానే ఏ సూర్యుడి వల్లైతే మనకు ఆకలి కలుగుతుందో, ఏ సూర్యుడి వల్లైతే మనకు ఆహారం దొరుకుతుందో, ఏ సూర్యుడి వల్లైతే ఈ యావత్ జగత్తు నడుస్తుందో ఆ సూర్యనారాయణుడికి వాళ్ళు మానసిక అర్ఘ్యం ఇచ్చారంటే ఈ సూర్యోపాసన, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అనేది ఒక బ్రాహ్మణుడికి కాదు చాతుర్ వర్ణం వాళ్ళకి ఎందుకంత ముఖ్యమో వ్యాస భారతం ఖచ్చితంగా చెప్తుంది. 15వ రోజు పొద్దున్నే ఆ సూర్యుడికి ఒక్కసారిగా అర్ఘ్యం ఇచ్చి, మానసిక అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కరించి ఇక ద్రోణాచార్యుడు ఇప్పుడు అటువైపు
ఒక వ్యూహాన్ని రచిద్దాం అని మనసులో అనుకుంటున్నప్పుడు దుర్యోధనుడు లేచి కళ్ళు తుడుచుకొని ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఇక ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని చూడగానే ఇక వీడి ఎంట్రీ ఏంట్రా బాబు, అసలు వీడిని చూస్తే అంటే 14వ రోజు పొద్దున్న 14వ రోజు సాయంత్రం ఎంతగానో మనసుని బాధ పెట్టిన దుర్యోధనుడు ముఖం చూడటం కూడా ద్రోణాచార్యుడికి అస్సలు ఇష్టం లేదు. సరే దుర్యోధన, నా శాయి శక్తి యుద్ధం నేను చేస్తున్నాను అంటే ఇక ఆ దుర్యోధనుడు మళ్ళీ గురువుగారని కూడా చూడకుండా ఇక్కడ వాడి యొక్క కంప్లీట్ క్రిమినల్ మైండెడ్నెస్తో ద్రోణాచార్యుల్ని దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. 4 గంటలు పడుకొని పాపం నిద్రలేసిన 85 ఏళ్ల పైచిలుకు పడ్డ ముసలివాడు అసలు ఒళ్ళు దాచుకోకుండా ముసలివాడు యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు మనం మాటలతో సూటిపోటి మాటలతో గుచ్చాలని ఇంకిత భావం లేకుండా, మీరు చేసిన యుద్ధం రాత్రి మేము చూచాం, మీరంతగా గొప్ప యుద్ధం చేసినట్టుగా మేమేమీ భావించట్లేదు. ఆ ఘటోత్కచుడు అంత అరివీర భయంకర యుద్ధం చేసి 2 రాక్షసుల్ని సంహరిస్తున్నప్పుడు ఏమైపోయింది మీ నైపుణ్యం? కర్ణుడు తన యొక్క వాసవి శక్తి వాడి ఘటోత్కచుడిని చంపకపోతే ఇవాళ సూర్యుడు దర్శనం మన వైపున్న వాళ్ళు చూడగలిగే వాళ్లే కాదు. ఆ ఘటోత్కచుడు సింగిల్ మ్యాన్ ఆర్మీగా రాక్షసుడు వచ్చేసి మన మీద పడిపోతుంటే వాడు చచ్చిపోతూ కూడా ఒక అక్షోహిణి సైన్యాన్ని వాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఆచార్య. మీరు ఏమి చేస్తున్నారయ్యా అని అడిగితే ద్రోణాచార్యుడు, అతను కూడా రాత్రి చాలా తక్కువ పడుకున్నవాడు, చాలా కోపగ్రస్తుడై ఆ ద్రోణాచార్యుడు దుర్యోధనుణ్ణి చూచి, నాకు చాతనైనంత వరకు నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను, కాబట్టి నువ్వొచ్చి నాకు ధర్మబోధలు చెయ్యాల్సిన అవసరం లేదు అని చాలా కఠినంగా పరుషంగా దుర్యోధనుణ్ణి చూస్తూ ఆ ముఖమంతా ఒక రకంగా పెట్టి దుర్యోధనుడంటే, దుర్యోధనుడు ఇప్పుడు ద్రోణాచార్యుల వారిని చూచి, మీ ప్రియ శిష్యుడు అర్జునుడు, కాబట్టి మీరెప్పటికీ అర్జునుడిని సంహరించలేరు. ఆ కృష్ణార్జునులు చెయ్యాల్సిన బీభత్సం చేస్తూనే ఉంటారు. మీరది ఒక తమాషాగా చూస్తూ ముసిముసి నవ్వులతో లోపల మురిసిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ శిష్యుడి యుద్ధం చూడటం అంటే మీకు ఇష్టం. కాబట్టి కనీసం మీ శిష్యుణ్ణి వదిలేసి వేరే వాళ్ళనైనా పూర్తిగా మీరు నిగ్రహించి మీరు సంహరిస్తారని నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. ఇవాళన్నా మీరేమన్నా యుద్ధం బాగా చేస్తారా? ఆఖరికి నిన్న రాత్రి 1:30 ప్రాంతంలో ఘటోత్కచుడు చనిపోయిన తర్వాత ఈ భీముడు సాత్యకి కలిసి మన కురువృద్ధులైన మన శంతన మహారాజు యొక్క సోదరుడయి అంత ముసలివాడై, అంటే మీకంటే ముసలివాడు, అంత ముసలివాడైన బాహ్లీకుణ్ణి కూడా భీముడు వదలలేదు. ఆ బాహ్లీకుడు కొడుకైన సోమదత్తుణ్ణి సాత్యకి వదలలేదు. మన వైపు యుద్ధం చేస్తూ 3 తరాల వాళ్ళు మన ముందు పడిపోతే ఇంకా ద్రోణాచార్య అటువైపు ఎందరో పాండవ వృద్ధులు ఇంకా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క శిష్యుడి మీద ప్రేమని తగ్గించుకొని మీ శిష్యుడు మీద మీరు ఎలాగో యుద్ధం చెయ్యరు కాబట్టి మిగతా వాళ్ళనైనా నిగ్రహించే ప్రయత్నం కనీసం మీరు చేస్తారా? మీకో 100,000,000 దండాలయ్యా అని చెప్పి చాలా వెటకారంగా ద్రోణాచార్యుడిని తూట్లుకుందా. ఆ మాటలు ద్రోణాచార్యుడు యుద్ధరణరంగంలో బాణాలు తగిన తూటాలు కన్నా దుర్యోధనుడు మాటల తూటాలతో ఆయన మనస్సు మొత్తం బాధపడిపోతుంది. అప్పుడు దుర్యోధనుడు కళ్ళల్లో చూసి, దుర్యోధన, ఒక్కసారి నీ గుండెల మీద నువ్వు చెయ్యి వేసుకో. నువ్వు నన్ను అడిగావు కదా, గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు, నువ్వు త్రికరణ శుద్ధిగా యుద్ధం చేస్తున్నావా? నా శిష్యుడు కాబట్టి, నా ప్రియ శిష్యుడు కాబట్టి నేను అర్జునుడిని వదిలేస్తున్నావు అని కదా నువ్వు అంటున్నావు. ఇవాళ ఒక మాట చెప్పు, ఈ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో కాండవ వన దహనంలో ఆ అగ్నిదేవుడికి కాండవ వనాన్ని దహించటానికి, ఆ అగ్నిదేవుడికి ఒక సహకారం చెయ్యటానికి సమస్త దేవతలతో యుద్ధం చేసి గెలిచినప్పుడు అప్పుడు ఎలా గెలిచాడు ఈ అర్జునుడు? నా శిష్యుడనే వదిలేశారా దేవతలందరూ? ద్రోణాచార్యుడి శిష్యుడు పాపం అర్జునుడిని మనం సంహరించకూడదనే ఇంద్రచంద్రాదులు వదిలేశారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2, నువ్వు నీ యొక్క గొప్ప వైభవాన్ని చూపించుకోవటం కోసం ఘోషాయాత్రలో వెళ్ళావు.
వాళ్ళ ముందు వెకిలి వేషాలు వేస్తూ, వాళ్ళు నీ యొక్క వైభవాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి, వాళ్ళు పూర్తిగా జెలసీతో రగిలిపోవాలని చెప్పి నువ్వక్కడ వెర్రి చేష్టలు చేస్తున్నప్పుడు గంధర్వులందరూ, ఆ చిత్రసేనుడనే గంధర్వుడి ఆధ్వర్యంలో వచ్చిన గంధర్వులందరూ నిన్ను కట్టేసి నీ భార్యలతో పాటు వాళ్ళు స్వర్గలోకానికి తీసుకువెళ్ళి ఇంద్రుడు కాళ్ళ దగ్గర పడేద్దామని అనుకుంటున్న టైములో అర్జునుడు సమస్త గంధర్వులని ఓడించాడు. అప్పుడు ఆ గంధర్వులు ఎందుకు వదిలేశారు? ద్రోణాచార్యుడు శిష్యుడనేదే వదిలేశారా వాళ్ళు కూడా? ఇక 3 ఇదంతా పక్కన పెడితే ఆయన ఆ శివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని పొందిన తర్వాత సమస్త దేవతలందరూ వచ్చి ఆయనకి అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గంలో ఆ దేవతల తరపున ఆ మాతలి రథం నడుపుతుండగా అక్కడ ఆ దివ్యాస్త్రములతో, అంటే దేవతలే ఇచ్చిన దివ్యాస్త్రములతో ఆయన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆ నివాత కవచులను, కాలకేయులను సంహరిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎందుకు నిగ్రహించలేకపోయారు అన్ని కోట్ల మంది? వాళ్ళు కూడా వీడు ద్రోణాచార్యుడి శిష్యుడనే నిగ్రహించలేకపోయారా? మనస్సాక్షి నీకుందా దుర్యోధన? మాట్లాడితే వయోవృద్ధుణ్ణి నేను, మరణానికి కొన్ని నిమిషాల దూరంలో ఉన్నవాణ్ణి నేను. అలాంటిది నేను ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేసి ఆ యుద్ధంలో నీకు గెలుపుని ఏదో ఒక పళ్ళెంలో సర్దినట్టుగా సర్ది నీకిస్తే ఆ రాజసింహాసనం మీద కూర్చొని భోగం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు. నీకసల సిగ్గే లేదు. అసల ఇవాళ నీ ఇంతమంది తమ్ముళ్ళిక్కడ పడిపోయారంటే అది నీ యొక్క మూర్ఖత్వం, అది నీ యొక్క లోభత్వం. దానికి పడిపోయారు తప్ప నీ క్రూరమైన తెలివితేటలు, నీ పనికిమాలిన స్ట్రాటజీల వల్ల నువ్వు నాశనమయ్యావు, నీ కుటుంబం నాశనమయ్యింది, నీ తమ్ముళ్ళు నాశనమయ్యారే తప్ప ఒక ఆచార్యుణ్ణి అందరికీ నిష్పక్షపాతంగా నేను ధనుర్వేదని వాళ్ళందరికీ విద్య నేర్పించిన వాడిని, అలాంటి వాడిని ఎన్ని మాటలు అంటావు నువ్వు? కాబట్టి మనస్సాక్షి నీకు లేదు దుర్యోధన. గుండెల మీద నువ్వు చెయ్యి వేసుకొని మాట్లాడి వాళ్ళ ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో. ఇక ఆ మాటికొస్తే నువ్వు మాటికి నన్ను తూట్లు కింద ఈ గుచ్చటం దేనికి? అర్జునుడిని నువ్వు సంహరించవు, ఎందుకంటే నీ శిష్యుడని నువ్వు సంహరించవు, కృష్ణార్జున జోలికి నువ్వు వెళ్ళవు అని నువ్వు అంటం దేనికి? నువ్వు ఎంత భోగం చేసావు దుర్యోధన? నువ్వు తినని భోజనం ఉందా? నువ్వు పడుకోని పాన్పు ఉందా? నువ్వు కట్టని బట్టుందా? నువ్వుండని అంతఃపురం ఉందా? నువ్వు భోగించని స్త్రీ ఉందా? నువ్వు అనుభవించిన సుఖాలెన్నో అనుభవించవు. ఏమవుద్ది? ఇంకా కొత్తగా ఎందుకు నీకు? ఇంకా ఏదో అనుభవించలేదన్న భయము, బాధ ఎందుకు నీకు? నేను వృద్ధుణ్ణి, నేను కృష్ణార్జునులను సంహరించలేను. నువ్వెళ్ళు, అనుభవించాల్సినంత అనుభవించవు, తినాల్సినవన్నీ తిన్నావు, పడుకోవాల్సిన పాన్పులలో మీద పడుకున్నావు, వేసుకోవాల్సిన బట్టలు వేసుకున్నావు. ఇంకెందుకు ఇంకేదో అనుభవించలేనన్న భయము, బాధ దేనికి నీకు? వెళ్ళు. ఏమో అర్జునుడిని నువ్వే నిగ్రహించగలవేమో, మేమైతే నిగ్రహించలేము, నేను అసలు నిగ్రహించలేను. కాబట్టి నీ శూరప్రతాపాలు గురువుగారైన నన్ను తిట్టడానికి వాడకుండా నీ అంతట నువ్వు కొంచెం రెక్క కష్టం చేసి ఆ కృష్ణార్జునులకు ముందుకు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి నువ్వు గెలిపించి నాకు చూపించు, నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను అని ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని కడిగేశాడు. అంటే ఇక ద్రోణాచార్యుడికి చాలా మనసు బాధేసింది. బ్రాహ్మణోత్తములు, అందులోనూ ద్విజులని మనం మాటలతో చంపకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళకి అస్త్రాలు శస్త్రాలు అవి గుచ్చుకున్నా వాళ్ళకంత బాధ కలగదు. కానీ మాటికి ఆయన ఒక అధార్మికుడు, ఆయన చిత్తశుద్ధితో యుద్ధం చెయ్యట్లేదు, ఆయన మేకవన్నె పులి, ఇలాంటివన్నీ చెప్పి ఆయన మనసును ఖేదపరిచిన దుర్యోధనుడికి గడ్డి పెట్టాడు ఇవాళ ద్రోణాచార్యుడు. ఇక అది చూసిన తర్వాత కర్ణుడు, దుర్యోధనుడు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. గురువుగారు నిన్న సాయంత్రం మన అన్న మాటలు భరిస్తున్నారు, కానీ ఇవాళ మంచి ఫామ్లో ఉన్నారు, మనం ఏమి తిట్టినా ఆయన రివర్స్ అటాక్ చేస్తున్నారు ద్రోణాచార్యులని. సరే గురువుగారు, మీకు నేను విశేషమైన సైన్యాన్ని ఇస్తాను, ఓకే, కృష్ణార్జునులను వదిలేయండి, మీరు విశేషమైన యుద్ధం చేయండి, మీ గొప్పతనం ఏంటో మేము చూస్తాం, మీరు ఏం పీకగలరో ఏమి చెంచగలరో మేము చూస్తాం, కాబట్టి మీరు యుద్ధం చేయండి, నేను మీకు విశేషమైన సైనిక దళాలను ఇస్తాను. అందులోనూ మొదటి రోజు చెప్పినట్టే ఆ దృష్టబ్దుమ్నుడి దగ్గరికి రాకుండా కూడా మేము కాపాడతాం. నేను
శకుని, దుశ్శాసన, కర్ణ మేము ఈ కృష్ణార్జునులను మిగతా వాళ్ళని మేము చూసుకుంటాం. కాబట్టి మీరు గొప్పగా వ్యూహాలవి రచించి మీరు ఇవాల్టి వరకు చేసిన గొప్ప యుద్ధం ఏమీ లేదు. కాబట్టి మీరు మీ ప్రతిభని ఇవాళ చూపించండి. ఇవాళ నిరూపించండి. మేము మా ప్రతిభని చూపిస్తాం. మీరన్నారు గదా! అన్ని భోగాలను అనుభవించిన వాడివి నీకెందుకు భయమని. నాకు భయమే లేదు. అర్జునుడు కళ్ళల్లో సూటిగా చూసుకుంటూ నేను అర్జునుడిని సంహరిస్తానని వెళ్ళాడు ఈ దుర్యోధనుడు. ద్రోణాచార్యుడు కూడా నవ్వుకున్నాడు. ఏం చేస్తాం, చిన్నప్పుడు సరిగ్గా చదువుకొని ఉండుంటే వీడు ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదు దుర్యోధనుడు. పోన్లే ఒక రకంగా ప్రేక్షకులకి నాకు అందరికీ వ్యాసభారతంలో ఉన్న మంచిదేంటంటే ద్రోణాచార్యుడు తిప్పి గడ్డి పెట్టేశాడు. ఆయన అన్న మాటలన్నిటికీ వాడిని కడిగి వదిలేశాడు. ఇక ద్రోణాచార్యుడి ముందు పెద్ద సమస్యే ఉంది. ఎందుకంటే దుర్యోధన కర్ణాదులు ద్రోణాచార్యుల వారిని తీక్షణంగా చూస్తున్నారు. ఈయన ఎంతవరకు యుద్ధం చేస్తారు, ఇవాళ ఎంతమందిని సంహరిస్తారు అని. అలాంటిది ఇవాళ ద్రోణాచార్యుడు ఆ వ్యూహంలో అందరికంటే మొదట ద్రోణాచార్యుడు నిలవలేదు. నిలవకుండా ఎడమ పక్కన అంటే లెఫ్ట్ సైడ్లో ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఫ్రంట్ సైడులో ఆ వ్యూహానికున్న మొదట ఈ కర్ణ, దుశ్శాసన, కృతవర్మ, దుర్యోధన, మిగతా వాళ్ళందరూ శకుని, మిగతా వాళ్ళందరూ ఫ్రంట్లో ఉన్నారు. ఇక ఒక్కసారిగా కృష్ణుడు తన యొక్క పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు తన దేవదత్తాన్ని పూరించాడు. భీముడు తన పౌండ్రాన్ని పూరించి ఇటువేపున్న వాళ్ళందరూ నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని నాదాలు చేసుకుంటూ ముందుకొస్తుంటే పాండవుల వైపున్న వాళ్ళు ప్రీణయామో వాసుదేవం అని ఒక విశేషంగా నాదాన్ని చేసుకుంటూ దూసుకు వస్తుంటే ఇక ఆ ద్రోణాచార్యుడు ఎడమవైపు నుంచి ఈ కృష్ణార్జునులు ఎక్కడ లేరో అటు నుంచి లోపలికి చొచ్చుకుపోయి ఇక సోమకులని, పాంచాల వాళ్ళని, మత్స్యరాజ్యంలో ఉన్న వాళ్ళని విశేషమైన గాయపరుస్తూ అంటే ఆయన రథం లోపలికి దూసుకు వెళుతుంటే ఆ బాణాలు నిమిషానికి సెకండుకొక బాణం చప్పున వేసేస్తూ ఆయన ఆ అంబలపొది నుంచి వచ్చిన ప్రతి బాణం, ధనస్సు నుంచి బయటికి వదిలిన ప్రతి బాణం ఒక్కొక్క పాండవ సైనికుడిని చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇంతకు ముందు చెప్పాను, వదిలిన బాణం రక్తం రుచి చూడకుండా కింద పడదు అని. కానీ వాళ్ళ ద్రోణుడు చేస్తున్న బీభత్సం ఏమిటంటే ఆ బాణాలు ఒక్కొక్క బాణం వదిలితే ఆయన ధనస్సు నుంచి ఒక్కొక్క పాండవుల వైపున సైనికుడు కింద పడిపోతున్నాడు. ప్లస్ ద్రోణాచార్యుడికున్న విశేషమైన ఒక స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద బాణాలు ఉండవు ద్రోణాచార్యుడికి. ద్రోణాచార్యుడు బాణాలంతా ఒక మోచేతంతే ఉంటాయి. చిన్న చిన్న బాణాలు అవి చాలా పొదునుగా, అవన్నీ కూడా ద్రోణాచార్యుడే తన స్వహస్తాలతో తయారు చేసుకుంటాడనేది మనకు వ్యాసభారతం చెప్తుంది. చాలా పొదునైన చిన్న బాణాలు ఒక్కసారి ఆ ద్రోణాచార్యుడి యొక్క ధనస్సు నుంచి బయటికి వస్తే అవి మనుషుల లోపల్లోకి దిగి బయటికి వచ్చేస్తున్నాయి. అర్జునుడి బాణాలు చాలా పొడుగ్గుంటాయి. అవి తగులుతుంటే అర్జునుడి బాణాలు అదేదో ఒక ఇంద్రుడి యొక్క థండర్ బోల్ట్ తగిలినట్టుగా శరీరం మొత్తం పగిలిపోతుంది. కానీ ద్రోణాచార్యుడు బాణాలు అలాగుండవు. స్మాల్ అండ్ క్రిస్ప్, ఇలా దూసుకుంటూ లోపల నుంచి వెళ్ళిపోతాయి. ఒక నీడిల్ ఉన్నట్టుగా వెళ్ళిపోతాయి. అసలు ఈ ద్రోణాచార్యుడు ఇంత బీభత్సం చేస్తుంటే ఇక అక్కడ ద్రోణాచార్యుడు చేస్తున్న బీభత్సాన్ని చూసి కర్ణుడు, దుర్యోధనుడు పర్వాలేదు మనం అన్న మాటలకు ద్రోణాచార్యుడు సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు. ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తున్నాడు. కర్ణ, దుర్యోధన, దుశ్శాసన మనం ఇక మన ద్వంద్వ యుద్ధాలు మొదలు పెడదాం అని ఇటువైపు వాళ్ళు అనుకున్నారు. ఇక దుర్యోధనుడు అటువైపు వచ్చిన నకులుడితో ద్వంద్వ యుద్ధం మొదలుపెట్టాడు. ఇక నకులుడిని విశేషంగా గాయపరిచి ఆ నకులుడి యొక్క రథాన్ని విరక్కొట్టి దుర్యోధనుడు ఒక పెద్ద బీభత్సమే చేశాడు ఆ నకులుడి మీద. అది చూసిన కర్ణుడు అనుకున్నాడు, ఇన్నాళ్లకి దుర్యోధనుడు కూడా ఫామ్లోకి వచ్చాడు, దుర్యోధనుడు చాలా బాగా యుద్ధం చేస్తున్నాడని. ఇక నకులుడు కూడా తన యుద్ధంలో తన వంతు ప్రయత్నాన్ని నకులుడు చేస్తున్నాడు. ఇలా దుర్యోధనుడికి నకులుడికి ఒక దీర్ఘకాలంగా యుద్ధం జరిగింది. ఇంకొక వైపు దుశ్శాసనుడు, సహదేవుడు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బీభత్సంగా యుద్ధం చేస్తున్నారు. దుశ్శాసనుడు ఆ సహదేవుడి యొక్క కవచాన్ని విరగ్గొట్టేశాడు. ఆ సహదేవుడి యొక్క ధనస్సును విరగ్గొట్టేశాడు.
ఇక సహదేవుడు కూడా చాలా పేట్రేగిపోయి ఇంకొక ధనస్సుని తీసి ఇక ఆయన గ్యాప్ ఇవ్వకుండా దుశ్శాసనుడు వైపుకు బాణాల మీద బాణాలేసి కొట్టేసి దుశ్శాసనుడు రథాన్ని విరగ్గొట్టి దుశ్శాసనుడు యొక్క కవచాన్ని విరగ్గొట్టి దుశ్శాసనుడు యొక్క రథసారథిని పడేసి దుశ్శాసనుడి యొక్క గుర్రాలను కూడా ఈ సహదేవుడు పడేయగానే ఇక దుశ్శాసనుడిని కరెక్ట్గా ఒక బాణంతో కొడదాం అని అనుకుంటున్న టైంలో ఈ సహదేవుడికి భీముడు యొక్క శబదం గుర్తొచ్చింది. ఒరే దుశ్శాసన, నీ గుండెలు బద్దలగొట్టి నీ రక్తం తాగుతాండ్రా నేనని చెప్పాడు కదా ఆ సభలో. అది గుర్తొచ్చి ఆ దుశ్శాసనుడితో అంటున్నాడు, పోరా బ్రతికిపో, ఎందుకంటే నువ్వు నా అన్నైన భీముడి చేతిలో చచ్చిపోవాలి, తలుచుకుంటే నేను ఇప్పుడు నిన్ను చంపుండేవాణ్ణి, వెళ్ళిపోమనగానే ఆ బిత్తిరి చూపులు చూస్తున్న ఆ దుశ్శాసనుడు రథం విరిగిపోయి అక్కడ నించుంటే కర్ణుడొచ్చి దుశ్శాసనుడిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతే ఆ కర్ణుడు లెఫ్ట్ నుంచి వచ్చి ఆ దుశ్శాసనుడిని ఆ రథం మీద కూర్చుండబెట్టుకొని కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చే లోపల కర్ణుడు దుశ్శాసనుడు ముందు భీముడు తన రథాన్ని నిలిపి వాళ్ళ కళ్ళల్లోకి చూశాడు. ఒక్కసారిగా సహదేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది దుశ్శాసనుడికి. వరే నీ గుండెలు బద్దలగొట్టి నీ రక్తం తాగుతాను అనగానే కర్ణుడు చేతులు పట్టుకొని అడిగాడు దుశ్శాసనుడు, ఈ భీమసేనుడి నుంచి నువ్వు నన్ను కాపాడాలి అంటే నేనుండగా నీకెందుకు దుశ్శాసన అని చెప్పి కర్ణుడు తన యొక్క పూర్తి ప్రతిభని వాడి ఆ విజయధనస్సుతో భీముణ్ణి ఎన్ని రకాలుగా నిగ్రహించాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ భీముడు కూడా తన విశేషమైన గదని ఆ కర్ణుడి మీదకు వేస్తే ఆ గదని కూడా కర్ణుడు విరగ్గొట్టి దాని తర్వాత ఇంకెప్పుడైతే భీముడు, వరే కర్ణ నువ్వు నాతో ద్వంద్వ యుద్ధానికి రారా, ఈ బాణాల యుద్ధం కాదు అని తన కవచాన్ని అడ్డం పెట్టుకొని భీమసేనుడు ఎప్పుడైతే ఇక దూకాడో ఇక ఇప్పుడు వరకు కర్ణుడు వైపు ఉన్న దుర్యోధనుడు తమ్ముళ్ళెవ్వరిని కర్ణుడు కాపాడలేదు. తన తమ్ముళ్ళని కాపాడుకోలేకపోయాడు, దుర్యోధనుడు తమ్ముళ్ళని కాపాడుకోలేకపోయాడు. ఇక భీముడు ఎప్పుడైతే రథం మీద నుంచి కిందకు దూకి ఒక చేత్తో కవచం ఒక చేత్తో గదతో ఆ కర్ణుడి మీదకు దూసుకు వెళుతున్నాడో ఇక ఏదేమైనా దుశ్శాసనుడు గాని చనిపోతే దుర్యోధనుడు చాలా బాధపడతాడని చెప్పి భీముడు ముందుకొస్తుంటే కర్ణుడు ఆ దుశ్శాసనుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కూడా కేవలం దుశ్శాసనుడిని కాపాడుకోలేమేమో అనే బాధతో కర్ణుడు అక్కడి నుంచి రథం తీసుకు వెళ్ళిపోయాడు. ఇక భీముడు కూడా అనుకున్నాడు అనమాట, మళ్ళీ వరే దుశ్శాసన నువ్వు దొరుకుతావు, కర్ణ నువ్వు దొరుకుతావు, కర్ణ నాకు నీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అంతే, నువ్వు నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాల్సిందే, నేను నీకు నా గద రుచి చూపించవలసిందే అని భీముడు అక్కడ గర్జన చేస్తుంటే కర్ణుడు అటువైపు నుంచి దుశ్శాసనుడు ఇద్దరు పారిపోయారు. దుశ్శాసనుడు అమ్మ బ్రతికిపోయామరా నాయన, మళ్ళీ భీమసేనుడి కంటపడకపోతే చాలు అని అనుకుంటుంటే ఇక ఆ దుశ్శాసన కర్ణలిద్దరూ కలిసి ఇప్పుడు దృష్టద్యుమ్నుడి ముందుకు వెళ్ళారు. ఆ దృష్టద్యుమ్నుడిని వాళ్ళు విశేషంగా గాయపరచడమే కాకుండా ఈ కర్ణ దుశ్శాసనుడు ఆ దృష్టద్యుమ్నుడి యొక్క రథాన్ని విరగ్గొట్టి దృష్టద్యుమ్నుడి యొక్క రథచక్రాన్ని విరగ్గొట్టి దృష్టద్యుమ్నుడి యొక్క గుర్రాలను పడగొడితే ఆ దృష్టద్యుమ్నుడు భూమి మీద అలా నించుండిపోయాడు. నించుండిపోగానే ఇక కర్ణుడి చేత ఆ దృష్టద్యుమ్నుడు సంహరింపబడతాడనే భయంతో అక్కడికి భీమసేనుడొచ్చి ఆ దృష్టద్యుమ్నుడిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయాడు. ఇక దృష్టద్యుమ్నుడిని తన రథం మీద ఎక్కించుకున్న భీముడు దృష్టద్యుమ్నుడితో ఒక మాట అంటున్నాడు, దృష్టద్యుమ్నా నువ్వేం చేస్తున్నావు? అసలు దృష్టద్యుమ్నా నీ జననమే, నీ తండ్రి నాకు ద్రోణాచార్యుల వారిని చంపే కొడుకు కావాలి అంటే నీ జననం అయ్యింది. అలాంటిది అసలు నిన్ను శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను చెప్పాడు, ఎక్కడ ద్రోణాచార్యుడుంటే నువ్వు అక్కడ ఉండాలి అని. మరి నువ్వేం చేస్తున్నావు? ఎందుకని సరిగ్గా యుద్ధం చెయ్యట్లేదు? నీ క్షత్రియ పౌరుష పరాక్రమాన్ని మళ్ళీ తెచ్చుకొని దృష్టద్యుమ్నా నువ్వు ఆ ద్రోణాచార్యుడిని నిగ్రహించే ప్రయత్నం చెయ్యి అని ద్రోణాచార్యుడిని చూపిస్తే ఈ ద్వంద్వ యుద్ధాలు ఇక్కడ జరుగుతున్నప్పటికీ అప్పటికి ఒక 4-5 గంటలయ్యింది. ద్రోణాచార్యుడు ఒక 50,000 మందిని చంపేశాడంట. పొద్దున 6 గంటలకు జరిగిన ఈ యుద్ధంలో 10-10:30 అయిపోయే లోపల ద్రోణాచార్యుడు 50-60 వేల మందిని చంపేస్తూ సామాన్యులైన భటులైన సోమకులు, పాంచాల దేశం వాళ్ళు, ఈ మత్స్య దేశం వాళ్ళని సంహరించుకుంటూ వెళ్ళిపోతుంటే
ద్రోణాచార్యుడు రథానికి అడ్డం వచ్చిన వాడు అల్లా పడిపోతున్నాడంతే. అసలు ద్రోణాచార్యుడు ముందుకు ఒక సైనికుడొస్తే వాడు చచ్చిపోవాల్సిందే. ఆ సన్నటి పొదునైన చిన్న బాణాలు ఒక్కొక్కళ్ళ మెడల్లోంచి దిగిపోయి, ఒక్కొక్కళ్ళ చెవుల్లోంచి దిగిపోయి, బుల్లెట్ షాట్‌లలాగా ఒక్కొక్కడి మెదడులోకి దిగిపోయి, అక్కడ పడున్న జనాలని చూచి ఒక్కసారిగా భీముడు కోపపడ్డవాడై, ఇక అర్జునుడికి, "అర్జునా ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళి మీ ద్రోణాచార్యుల్ని నిగ్రహించవలసినది" అంటే ఇక అర్జునుడు కూడా అక్కడ జరిగిన బీభత్సాన్ని చూసి ఆ కృష్ణుడితో అంటున్నాడు, "కృష్ణ కొంచెం ద్రోణాచార్యుల వారి ముందుకు తీసుకువెళ్ళవలసినది" అని. ఇక ఆ ద్రోణాచార్యుడు చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న టైంలో కృష్ణుడు తెచ్చి రథాన్ని ద్రోణాచార్యుడి ముందు పెట్టాడు. ఒక్కసారిగా అర్జునుడిని చూసి ద్రోణాచార్యుడు అర్జునుడికి చాలా ఆప్యాయంగా, ప్రేమగా అర్జునుడి కళ్ళల్లో చూశాడు. అర్జునుడు కూడా తన గురువుగారితో యుద్ధం చెయ్యటం ససేమిరా ఇష్టం లేదు అర్జునుడికి. అలాంటిది ఒక బాణాన్ని గురువుగారు కాళ్ళకి వేపు వేసి బాణ నమస్కారాన్ని తెలిపి చేయి జోడించి ద్రోణాచార్యుల వారికి నమస్కరించాడు. ద్రోణాచార్యుల వారికి వారు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. "నాకు మీతో యుద్ధం చేయటం ఇష్టం లేనప్పటికీ మా దగ్గర మిగిలిన సైన్యమే చిన్న సైన్యం. అదొక 2:30 కూడా ఉండదు ఇవాళ 15వ రోజుకి. మీరు దాంట్లోనే 50,000 మందిని చంపేస్తే మేము యుద్ధం ఎలా చేయాలి ఆచార్య" అని అర్జునుడు అడిగితే, "ఏమి చెయ్యనురా నాయనా, నేను యుద్ధం చేయకపోతే నా బుర్ర తినేస్తున్నాడు వాడు దుర్యోధనుడు. కాబట్టి నేను అరివీర భయంకరం చేసి ఇవాళ తేలిపోవాల్సిందే" అని ద్రోణాచార్యుడు కూడా చెప్తే, అర్జునుడికి ఏమి చెయ్యాలో అర్థం కాక, కనీసం భీష్ముడితో చేసినట్టు ఈ ద్రోణాచార్యుడితో టైంపాస్ యుద్ధం చేస్తే కనీసం ద్రోణుడి చేతిలో ఇంతమంది నా సైనికులు చనిపోకుండా ఉంటారు అని చెప్పి, ఇక ద్రోణాచార్యుడి వైపు ద్రోణుడు ఒక బాణం వేస్తే అర్జునుడు 2 వేస్తున్నాడు, ద్రోణుడు 3 వేస్తే అర్జునుడు 4 వేస్తున్నాడు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అది చూసిన కర్ణుడు, దుశ్శాసన, శకునులందరూ అనుకున్నారు, ఇక వీళ్ళు టైంపాస్ మొదలుపెట్టారు, ఇక మన యుద్ధం మనం చేసుకోవాల్సిందే. ఎక్కడా భీమసేనుడు, ఎక్కడా ధృష్టద్యుమ్నుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధృష్టద్యుమ్నుడిని కానీ కొట్టేస్తే మన ద్రోణాచార్యుడు సేఫ్గా ఉంటాడని చెప్పి కర్ణుడు, దుశ్శాసనుడు, కృతవర్మ, దుర్యోధనుడు, ఇక మిగిలిన 10 లోపల ఎంతోమంది మిగిలిన తమ్ముళ్ళు అందరూ కలిసి ఈ భీముడి వైపుకి, ఈ ధృష్టద్యుమ్నుడి వైపుకు వాళ్ళు అటాక్ చేస్తుంటే, ఇక మిగతా వాళ్ళు వాళ్ళ ద్వంద్వ యుద్ధాలు వాళ్ళు చేస్తుంటే, ఇక ద్రోణాచార్యుడికి కూడా ఇక అర్జునుడిని చూచి, ఇక లేదు, నేను ఖచ్చితంగా ఎన్నో మాటలు పడుతున్నాను, నేను ఈ అర్జునుడిని నిగ్రహించలేకపోతున్నానని ఇక అస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు ద్రోణాచార్యుడు అర్జునుడి మీదకి. ఇక అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాల. ఫస్ట్ అర్జునుడు ఏ అస్త్రాన్ని అయితే వాడతాడో ఇంద్రాస్త్రాన్ని ద్రోణాచార్యుడు ప్రయోగించాడు. అర్జునుడికి కూడా ఆ అస్త్రం తెలుసు కాబట్టి ఆ అస్త్రాన్ని న్యూట్రలైజ్ చేసేసాడు అర్జునుడు ఒక ఇంద్రాస్త్రాన్ని వేసి. ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడు త్వస్తాస్త్రాన్ని వేశాడు. ఏ సంక్షప్తకుల వైపు అయితే ఆ త్వస్త్ర అనే అస్త్రం, అంటే అది మనుషులను భ్రమింపజేసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి యుద్ధం చేస్తారు, మళ్ళీ అర్జునుడు ఆ త్వస్తాస్త్రాన్ని కూడా న్యూట్రలైజ్ చేశాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ఇంకో వాయువ్యాస్త్రాన్ని వేసి దాన్ని న్యూట్రలైజ్ చేశాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు యమాస్త్రాన్ని వేశాడు. ఆ యమపాశాలతో వస్తున్న అస్త్రాన్ని చూడగానే పాండవుల వైపున్న వాళ్ళందరూ బిత్తిరిపోయారు. మళ్ళీ అర్జునుడు ఇంకో యమాస్త్రాన్ని వేసి దాన్ని న్యూట్రలైజ్ చేశాడు. ఇక ఏమి చెయ్యాలని ఒక విశేషంగా శివుడిచ్చిన ఒక బాణాన్ని తీసి ఆ పశుపతిచ్చిన ఒక అస్త్రాన్ని వేశాడు. అర్జునుడు ఆ పశుపతిచ్చిన అస్త్రాన్ని కూడా, అర్జునుడికి శివుడికి చాలా అవినవభావ సంబంధం ఉంది, దాన్ని కూడా న్యూట్రల్ చేశాడు. ఇదంతా పాపం దుర్యోధనాదులు చూస్తూనే ఉన్నారంటే మా ఆచార్యుడి వాళ్ళ అర్జునుడి మీద ప్రేమ లేకుండా కనీసం ఆయన విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడని, ఇక ఆయన మీద మాట రాకూడదు అని ద్రోణాచార్యుడు ఇక ఆఖరిగా బ్రహ్మాస్త్రాన్ని వేసేశాడు అర్జునుడి మీదకి. ఇక కృష్ణుడు ఆ చిరుమందహాసంతో చూస్తుంటే ఆ ఆచార్యుడు చేసే యుద్ధాన్ని, ఇక ఆ బ్రహ్మాస్త్రం విపరీతమైన వేడితో ముందుకు సాగుతుంటే అర్జునుడు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఆ 2 బ్రహ్మాస్త్రాలకి 3 లోకాలు ఒక్కసారి అదిరి ఒక చిన్న భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి అక్కడున్న సైనికులందరూ ఒక్కసారిగా వాళ్ళు కింద కూర్చుండిపోయారు. ఇక ఆ బ్రహ్మాస్త్రాలు కూడా న్యూట్రలైజ్ అయిపోయాయి. ఇక ద్రోణాచార్యుడి దగ్గర ఏ అస్త్రం ఉంది అర్జునుడిని నిగ్రహించడానికి? ఎప్పుడైతే ఇక బ్రహ్మాస్త్రం కూడా న్యూట్రలైజ్ అయిపోయిందో, కనీసం
చాలాసేపు ద్రోణాచార్యుడిని మేము నిగ్రహించగలిగామని చెప్పి, ఇక ద్రోణాచార్యుడికి ఇంకొక బాణం ద్రోణాచార్యుడి కాళ్ళ మీదకు వేసి, నమస్కరించి, కృష్ణ ఇప్పుడు ద్రోణాచార్యుడి మీద నుంచి పక్కకు వెళ్ళిపోవలసినది అనగానే శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడి లెఫ్ట్ నుంచి ఆ రథాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతుంటే, ఆ ద్రోణాచార్యుడు పక్కన నుంచి వెళుతున్న అర్జునుడు తన కై జోడ్చి ఆ ద్రోణాచార్యుల వారికి ఆయన నమస్కరించి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ ద్రోణాచార్యుడికి కూడా అర్జునుడిని చూసి ఎంతగానో మురిసిపోయాడు. నాకు ఎలాంటి శిష్యుడు దొరికాడురా, గురువుని మించిన శిష్యుడు దొరికాడు, వీడిని నేను సంహరించలేను అని చెప్తే, నేను శబ్దరూపంగా మాటలతో చెప్తే ఈ దుర్యోధనాదులు వినలేదు. కాబట్టి నా పరువుని కాపాడటానికి అర్జునుడు ఇవాళ నాకు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్స్ చేసి చూపించేశాడు కదా, అన్ని అస్త్రాలు వేసేసాడు. ఇక దుర్యోధనుడు ఏ మాట మాట్లాడగలడు, మీరు బ్రహ్మాస్త్రం వేయట్లేదు అన్నాడుగా, అది కూడా వేసేసాడు. ఇక ఏం మాట్లాడగలడు ద్రోణాచార్యుడు. పోనీలే గురువు గారి మానాన్ని కాపాడదామని అర్జునుడొచ్చి ద్రోణాచార్యుడితో యుద్ధం చేసి ఆయన యొక్క పరువుని కాపాడి, ఆ కౌరవులు ఇంకొక మాట గురువుగారిని అనకుండా చూచుకొని ఆ పక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ గురుభక్తికి ఆ ద్రోణాచార్యుడు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. ఇందుకు కదరా అర్జున నేను నిన్ను ప్రేమించేది, ఎంత మంచి మనసురా నీదని. ఇక ఆ ద్రోణాచార్యుడి ముందుకి ఇక దృష్టద్యుమ్నుడు భీముడు వచ్చారిప్పుడు. దృష్టద్యుమ్నుడు ఇక ఆ పాంచాల సైనికులని, ఆ సోమ సైనికులని, ఆ విరాట సైనికుల, ఆ మత్స్య సైనికులని చంపిన విధానాన్ని చూసి, ద్రోణాచార్య కాసుకో అని చెప్పి కొన్ని బాణాలు తీసి ద్రోణాచార్యుడి మీదకు వేస్తుంటే, ద్రోణాచార్యుడు ఆ కవచాన్ని అడ్డం పెట్టుకున్నవాడై ఒక బాణాన్ని కూడా దృష్టద్యుమ్నుడి వైపుకు వేయకుండా ఇప్పుడు దూసుకొని మళ్ళీ పాంచాల సైనికుల లోపలికే వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇంకా విశేషంగా పాంచాల సైనిక భటులని, సోమక సైనికుల భటుని, మత్స్య సైనిక భటులని చంపుతూ వెళ్ళిపోయాడు. అసలు ఏమీ అర్థం కావట్లా. దృష్టద్యుమ్నుడు ఎదురొస్తే దృష్టద్యుమ్నుడిని కనీసం బాణాలు కూడా వేసి నిగ్రహించకుండా ఆయన వెళ్ళిపోతే, ఇక భీముడు దృష్టద్యుమ్నుడికి చెప్పాడు, నువ్వేం చేస్తావో తెలీదు, ద్రోణాచార్యుడు ఎక్కడుంటే ద్రోణాచార్యుడు రథం దగ్గరే వెళ్ళాలని చెప్పి దృష్టద్యుమ్నుడికి ఇంకో రథం ఇప్పించి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళమంటే, ఆ ద్రోణాచార్యుడు వెనకాల దృష్టద్యుమ్నుడు ఫాలో అవుతుంటే, ద్రోణాచార్యుడు రథం దూసుకొని ఆగమేఘాల మీద వెళ్తుంటే, ఇటువైపు అటువైపు బాణాలేసుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన, ఇక దృష్టద్యుమ్నుడి యొక్క తండ్రైన ద్రుపదుడు, విరాటరాజు ఇద్దరూ కలిసి ద్రోణాచార్యుడికి అభిముఖంగా వచ్చి నిలబడ్డారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న శత్రుత్వం ఆ ద్రుపదుడితో. అలాంటిది ఆ ద్రుపదుడు యొక్క ధనస్సు విరగ్గొట్టి, ద్రుపదుడు యొక్క కిరీటాన్ని పడగొట్టి, ద్రుపదుడు యొక్క ధ్వజాన్ని పడగొట్టి, ద్రుపదుడు యొక్క గుర్రాల్ని పడగొడుతుంటే ఉన్న పాండవులందరూ అలా నిర్ఘాంతపోయి చూస్తుంటే, ఒక విశేషమైన ఆయుధాన్ని తీసి ఆ ద్రుపదుడు యొక్క తలను కొట్టేశాడు ద్రోణాచార్యుడు. వెనక నుంచి పరిగెత్తుకుంటూ రథంతో ముందుకు వస్తున్న దృష్టద్యుమ్నుడిగా ద్రోణాచార్యుల వారిని సమీపిస్తున్నాడు అనేసరికే ఇక ద్రోణాచార్యుడు చేతిలో ద్రుపదుడు నేలబడిగాడు. అది చూచిన దృష్టద్యుమ్నుడికి ఇప్పుడు అతని యొక్క క్షత్రియుడి అహంకారం, క్షత్రియుడి యొక్క రోషం వచ్చింది. ఇదిలా జరుగుతుంటే ఆ పాండవుల వైపు వృద్ధుడైన ద్రుపదుడు పడిపోతే, అసలు ద్రౌపది తండ్రి చనిపోయాడు. ఆ బాధతో ఒక్కసారిగా మమ్మల్ని నమ్మి ఆ ద్రౌపదిని 5గురికిచ్చి పెళ్లి చేశాడే, అదంతా తలుచుకొని తన మామగారు చనిపోయారని ఇక ధర్మరాజు ఒక్కసారిగా కన్నీరు పర్యంతమైతే, తన యొక్క బావుమరుదైన ఈ దృష్టద్యుమ్నుడు అసలు తట్టుకోలేక ఇక ఎలాగైనా నేను ద్రోణాచార్యుణ్ణి నిగ్రహించాలని ఎన్ని బాణాలు వేస్తున్నా కవచం అడ్డం పెట్టుకొని ద్రోణాచార్యుడు అసలు దృష్టద్యుమ్నుడిని లెక్క చేయకుండా ఇంకా సైనికుల్ని చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే, అప్పుడు విరాటరాజు వచ్చాడు. అప్పటికి ధర్మరాజు చెప్తూనే ఉన్నాడు, విరాటరాజా, ద్రోణాచార్యుడు చాలా పెద్ద ఫామ్లో ఉన్నాడు, పూనకం వచ్చినట్టు యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు, ఆయన ముందుకు ఎవరూ వెళ్ళొద్దు, ఆయన వస్తే పక్కకు తప్పుకోండి అంటే, ఇక విరాటరాజు కూడా తన యొక్క క్షత్రియత్వాన్ని పూర్తిగా చూపించి ఎన్ని వందల బాణాలేసినా ద్రోణాచార్యుడికి ఇంత కూడా తగలకుండా కవచాన్ని అడ్డం పెట్టుకొని ఒక్క బాణం తీసివేస్తే ఆ విరాటరాజు యొక్క గుండెల్లో బాణం దూసుకు వెళ్ళి ఆ రథం మీద నుంచి ఎగిరి విరాటరాజు కింద పడ్డాడు. అది చూచిన కర్ణుడు, అది చూచిన శకుని, అది చూచిన దుర్యోధన దుశ్శాసనులు ఇక హ్యాపీగా కోలాహలం చేసుకొని, మనం
ఇన్నాళ్ళు ద్రోణాచార్యుడిని సూటిపోటి మాటలని విసిగించినందుకు గాను ద్రోణాచార్యుడు నిజంగానే ఇవాళ తన పూర్తి ప్రతిభతో అర్జునుడిని నిగ్రహించాడు. పూర్తి ప్రతిభతో ఈ పాండవుల వైపు వృద్ధులైన వాళ్ళ మామగారిని చంపేశాడు, ద్రుపదుణ్ణి, విరాటరాజుని చంపేశాడు. ఇక అది చూచి భీముడు ఇంకా కళ్ళన్నీ ఎరుపెక్కి ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను ఈ యుద్ధంలో కౌరవులను చీల్చి చెండాడతానని చెప్పి తన రథాన్ని కౌరవుల వైపుకు దూసుకు వెళుతుంటే అక్కడికి తన ఖడ్గంతో లేచి తన రథం మీద నించొని దృష్టద్యుమ్నుడు ఒక శంఖనాదం చేశాడు. అందరూ చూచారు ఆ శంఖనాదాన్ని. చూడగానే ఒక్కసారిగా చెప్పాడు, నాకు ప్రతిభ ఉన్నా లేకపోయినా నా పూర్తి క్షత్రియ తేజస్సుతో నేనివ్వాళ ఈ ద్రోణాచార్యుణ్ణి గాని చంపకపోతే ఈ ద్రుపద సామ్రాజ్యంలో ఉన్న నియమాలు, ద్రుపద సామ్రాజ్యంలో మాకు ఆ దేవతల అనుగ్రహం ఉండగోకుగాక, ఆ ఆచార నియమాలను పాటించని క్షత్రియహీనుడిగా నేను చనిపోవుగాక, నాకు ఆ దైవ ఆశీర్వాదం, మా కులదేవత యొక్క కరుణ కటాక్షములు నాకు దక్కకుండా ఉండుగాక, నేను సమస్త పాపములు చేసిన పాపము నాకు కలుగుగాక. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ ద్రోణాచార్యుణ్ణి చంపే నేనివాళ సాయంత్రం సంధ్యావందనాది క్రియలు చేస్తాను అని శపథం చేశాడు. ఇలాంటి ఒక శపథాన్ని చూసిన భీముడు ఇప్పుడు రోషం వచ్చిందిరా దృష్టద్యుమ్నుడికి. ఎందుకంటే తన తండ్రి చనిపోయిన తర్వాత, మన వైపున్న విరాటరాజు చనిపోయిన తర్వాత ఇక నువ్వు నీ యొక్క పూర్తి వైభవాన్ని నువ్వు చూపించవలసినది దృష్టద్యుమ్నా అని ఆ భీముడు చెప్పి, ఆ భీముడు లోపలికి దూసుకుంటూ వెళ్ళిపోయి ఆ కౌరవ సైనికులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక ఆ దుశ్శాసనుడు సాత్యకికి ద్వంద్వయుద్ధం మొదలైంది. దుశ్శాసన సాత్యకులు భీకరమైన యుద్ధం చేసుకుంటుంటే సాత్యకి దుశ్శాసనుణ్ణి మళ్ళీ చితక్కొట్టేశాడు. ఎలా అయితే సహదేవుడు ముందే నిలవలేకపోయాడు దుశ్శాసనుడు, అలాంటిది సాత్యకి ముందు నిలవగలుగుతాడా? మళ్ళీ దుశ్శాసనుడు రథం కోల్పోయి ఆ సాత్యకి ముందు నిలబడితే మళ్ళీ సాత్యకి చెప్పాడు, దుశ్శాసన తలుచుకుంటే నీ గుండెల్లో బాణాలు కొట్టి చంపేసి ఉండేవాణ్ణి, భీమసేనుడు ప్రతిజ్ఞ ఉంది కాబట్టి బ్రతికి పొమ్మంటే మళ్ళీ కర్ణుడొచ్చి ఆ దుశ్శాసనుడిని కాపాడుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ భీమసేనుడు అడ్డొచ్చాడు. ఇక భీమసేనుడిని చూడగానే దుశ్శాసనుడికి భయం. కర్ణుడు భయం ఏంటంటే, పోనీ నన్ను భీమసేనుడు పూర్తిగా ఎలాగో భీమసేనుడు నిగ్రహించాడు 13వ రోజు యుద్ధంలో, 14వ రోజు యుద్ధంలో. ఇప్పుడు కొత్తగా కర్ణుణ్ణి నిగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. కానీ నా చేతుల్లో దుశ్శాసనుడు చచ్చిపోతే తన ఫ్రెండ్ అయిన దుర్యోధనుడు దగ్గర ముఖం ఎలా చూపించుకోవాలని ఆ భీముడు అడ్డం వస్తే భీముడిని విశేషంగా నిగ్రహించడానికి ప్రయత్నించలేక ఏ క్షణమైతే మళ్ళీ భీమసేనుడు ఒక చేత్తో కవచం, ఒక చేత్తో గదతో భూమి మీదకు దూకాడో ఆ కర్ణుడు దుశ్శాసనుడు తీసుకొని పక్క నుంచి తీసుకెళ్ళిపోయాడు. దుశ్శాసనుడు దొరకట్లా. ఎందుకంటే భీముడు ఏ క్షణమైతే ద్రుపద విరాటరాజులు చనిపోయారో ఇవాళ ఖచ్చితంగా ఇంకా ఎవరినైనా బీభత్సంగా చంపితే తప్ప భీముడి యొక్క కోపం తగ్గదు. అలాంటిది దుశ్శాసనుడు బ్రతికిపోతున్నాడు. కర్ణుడి చేతిలో 2 సార్లు కాపాడబడ్డాడు ఈ దుశ్శాసనుడు. ఇలా జరుగుతుంటే దృష్టద్యుమ్నుడు ఆ ద్రోణాచార్యులతో యుద్ధం చేసి అలిసిపోతుంటే అసలు ఆ ద్రోణాచార్యుడిని నిగ్రహించడం ఎలాగో కూడా దృష్టద్యుమ్నుడికి అర్థం కాకపోతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అన్నాడు, నాయనా మీ గురువుగారిని నిగ్రహించటం కాదు, మీ గురువుగారిని నువ్వు సంహరించాలి. కాబట్టి చూడు, దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యులను నిగ్రహించలేకపోతున్నాడు. కాబట్టి దయచేసి అర్జున, మళ్ళీ నేను రథాన్ని ఆ ద్రోణాచార్యుడి వైపుకు తీసుకువెళతాను, నువ్వు ద్రోణాచార్యుడిని సంహరించవలసినది అంటే అర్జునుడు ఆల్రెడీ ఒకసారి తాతగారిని సంహరించి ఆ బరువుని నా గుండెల్లో మోస్తున్నాను. కృష్ణ, నేను మాత్రం నా గురువుని సంహరించలేను, నువ్వు ఏమి చెప్పినా నేను సంహరించను, కాబట్టి నన్ను క్షమించవలసినది, నేను నా గురువు గారిని సంహరించను అని కృష్ణుడు చెప్పింది రిజెక్ట్ చేసేశాడు. ఇక కృష్ణుడు అన్నాడు, ఎంత భగవద్గీత చెప్పానురా నాయనా నీకు, యుద్ధ ధర్మంలో ఎవరు మిత్రులుండరు, ఎవరు శత్రువులుండరు, గురువులుండరు, తాతలుండరు, అయినా సరే నీ ఎమోషన్స్కి ఒక లిమిట్ లేదు, సో నీ గురుభక్తి అలాంటిది అనగానే
ఇక ద్రోణాచార్యుణ్ణి నిగ్రహించటం ఎలాగా అని పక్కకు రథం తెచ్చి ఆపుకున్న ధర్మరాజు అడిగాడు. ధర్మరాజుకు చెప్పాడు. ద్రోణాచార్యుడు రథం మీద నిలబడి ధనస్సు చేతిలో పట్టుకొని ఆ చిన్న బాణాలను వదులుతున్నంతసేపు ద్రోణాచార్యుణ్ణి ఎవరూ నిగ్రహించలేరు. ఆయన ధనస్సు తీసేసినప్పుడు ఆయన నిగ్రహించగలరు. అలాంటి ఒక యుద్ధమే ఈ సైంధవుడు చనిపోతున్నప్పుడు భీమసేనుడు చేశాడు. గద తర్వాత గదేసి 8 సార్లు ఆ యుద్ధాన్ని పడగొట్టేశాడు. ఇక ఇవాళ ద్రోణాచార్యుడు ఫామ్లో ఉన్నాడు. ఆయన ధనస్సు చేతిలోంచి తీయడు, బాణాలను చేతిలోంచి తీయడు. ఆయన ముందు నిలబడి యుద్ధం చేయటం అనేది మీ కలలో చేయాల్సిందే, లేదా అర్జునుడు చంపేయాలి. అర్జునుడు వల్ల అవుతుంది, కానీ అర్జునుడు చెయ్యనంటున్నాడు. కాబట్టి పాండవులారా, మీ దగ్గర ఉన్నది ఒకటే. ధర్మరాజా, నీకు మొదటి రోజు ఎప్పుడైతే నువ్వు కవచాన్ని తీసి కురుక్షేత్ర రణరంగంలో మొదటి రోజు నడుచుకుంటూ వెళ్ళి మీ తాతగారికి మీ గురువుగారికి నమస్కరించావో, మీ తాతగారు ఏమని చెప్పారు? ఏ రోజైతే యుద్ధం భారమవుతుందో నా దగ్గరికి రా, నన్ను ఎలా పడేయాలో నీకు ఉపాయం చెప్తానన్నారు. మళ్ళీ అలాంటిదే నీ గురువు దగ్గరికి వెళ్ళి అడిగితే నీ గురువుగారు ఏం చెప్పారు? ఎప్పుడైతే నేను వినకూడని మాటని, అశుభాన్ని, నేను చూడకూడని దృశ్యాన్ని కానీ వినకూడని మాటని కానీ నేను వింటే నా మనసు బాధపడి నేను అక్కడ అస్త్రత్యాగం చేస్తాను. ఆ శస్త్రత్యాగం చేసిన నన్ను మీరు సంహరించచ్చు అని నీకు అప్పుడే క్లూ ఇచ్చాడు. ఇంకా భీష్ముడైనా యుద్ధం భారమైతే రా చెప్తానన్నాడు. ఈయన ఫస్ట్ రోజే చెప్పేశాడు నీకు. అంటే మరి శ్రీకృష్ణ, మరి యుద్ధం భారం అయినప్పుడు వెళ్ళాం, భీష్ముడు చెప్పాడు అంటే ద్రోణాచార్యుల వారు ఫస్ట్ రోజే చెప్పేశారు నీకు. కాబట్టి ఇప్పుడు ఆ అశుభవార్త ఏమిటి అని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు ధర్మరాజుతో ఈ భూమి మీద ద్రోణాచార్యుడికి అందరికంటే అటాచ్డ్ ఎవరికంటే తన కొడుకైన అశ్వత్థామకి. అశ్వత్థామ కళ్ళల్లో నీళ్ళొస్తే ద్రోణాచార్యుడి కళ్ళ వెంట నెత్తురొస్తుంది. అశ్వత్థామ బాధపడితే ద్రోణాచార్యుడు చూడలేడు. అశ్వత్థామంటే విపరీతమైన ప్రేమ. దానినే నేను పుత్ర వ్యామోహం అంటాను. ఎందుకంటే అందరూ ఒకళ్ళనొకళ్ళు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, కొంచెం వైరాగ్యం అనేది ఉండాలి కృష్ణుడు చెప్తున్నట్టుగా. కాబట్టి ఆయనకున్న కేవలం ఒక అశుభవార్త ఏమిటి? అశ్వత్థామ చనిపోవటం అనే ఒకటే ఒక అశుభవార్త. కాబట్టి ధర్మరాజా, నువ్వు అశ్వత్థామ చనిపోయాడనే సంగతిని ద్రోణాచార్యుడికి చెప్తే తప్ప ద్రోణాచార్యుడు ఈ యుద్ధంలో నిగ్రహింపబడడు అని చెప్పేసి ఇక అర్జునుడు ఎలాగో యుద్ధం చెయ్యనంటున్నాడు కాబట్టి ఇక మళ్ళీ కౌరవుల సేన వైపుకి శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. అది విన్న ధర్మరాజు ఆలోచిస్తున్నారు ఎలా చెయ్యాలి అని. ఇక భీమసేనుడు అక్కడ విశేషమైన యుద్ధం చేస్తూ మాలవ దేశ రాజైన ఇంద్రవర్మ యొక్క పెద్ద గజం ఉంది. అది కూడా ఒక చాలా పెద్ద గజం. అది ఆ గజాన్ని తన యొక్క గదతో దాని కుంభస్థలం మీద కొడితే ఆ గజం కుప్పకూలి చనిపోయింది. ఆ గజం పేరు అశ్వత్థామ. మాలవరాజైన ఇంద్రవర్మ యొక్క ప్రధాన గజమైన అశ్వత్థామను చంపి ఆ దృష్టద్యుమ్నుడు మాటి మాటికి రథంతో ద్రోణాచార్యులను వెంబడిస్తూ ఆ ద్రోణాచార్యుడి వైపుకు బాణాలు వేసే ప్రయత్నం చేసి నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే ఆ దృష్టద్యుమ్నుడు పక్కనే భీముడు కూడా తన రథాన్ని పోనిస్తూ అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరుచుకుంటూ ద్రోణాచార్యుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు ఒకసారి. అది విన్న ద్రోణాచార్యుడు అశ్వత్థామ చనిపోవటం ఏమిటి, భీమసేనుడు అబద్ధం చెప్పి ఉండొచ్చు నా మనసును బాధ పెట్టడానికని ఇంత కూడా చలించని వాడై ద్రోణాచార్యుడు ఇక భీమసేనుడు అశ్వత్థామ చనిపోయాడన్న మాట చెప్పాడు కాబట్టి ఇంకా ట్రిగర్ అయ్యి ఆయన ఇంకా బీభత్సమైన బాణాలని పాంచాల సైనికుల మీదకి విరాట సైనికుల మీదకి వేసేస్తున్నాడు. అసలు ఆయన రథం అడ్డొస్తుంటే సైనికులు భయపడిపోయి సైనికులు అసలు ఆయన్ని చూడటానికి భయపడిపోయి కొందరైతే రథాల్లో దాక్కున్నారంట. ఇంకా ఆయన విశేషమైన బాణాలు వేస్తుంటే ఒకసారి ద్రోణాచార్యుడు ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటంటే అసలు సైనికులు వాళ్ళ పూర్తి నైపుణ్యంతో పూర్తి శక్తితో ఆ రోజు యుద్ధం చెయ్యట్లా. 20 గంటల నిరంతర యుద్ధం చేసిన సైనికులు తూగుతున్నారు. ఇంకా వాళ్ళ శరీరాల 3-4 గంటల నిద్ర శరీరాలకు సరిపోలేదు. అలాంటిది
గెలవలేక, నిలవలేక, పాపం బాణాలు కరెక్ట్‌గా గురి చూసి కొట్టలేక, బాణం గూడా నిలబెడితే ఆ ధనస్సు తూగుతుంటే, ఆ ధనస్సుని ఆ తూగుతున్న ధనస్సులోంచి ద్రోణాచార్యుడి వైపుకి ఒక బాణం వేస్తుంటే, ఆయన కవచంతో అడ్డం పెట్టుకొని ఇంకో బాణం తీసేస్తుంటే, ఆ సైనికుడి యొక్క నుదుట తగిలి బాణం బయటికొచ్చేస్తుంది. ఇది భీమసేనుడు గమనించాడు. అసలు నీ పరాక్రమం ఏమిటి? ఇలా నిద్రలేని సైనికుల్ని గూడా వదలకుండా నువ్వు అందరినీ సంహరించుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇప్పటికీ మిట్ట మధ్యాహ్నానికి కొన్ని నిమిషాల ముందొచ్చింది. అంటే 11:45, 11:50 అయింది. సైనికులు అప్పటికి 6 గంటల నుంచి యుద్ధం చేసి రాత్రి నిద్ర లేక తూలుతున్న సైనికుల్ని కూడా వదలకుండా నువ్వు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావే, ఏమిటిది అని ఆ భీమసేనుడు చూస్తుంటే, ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ పక్కకు వెళ్ళి, కృష్ణ, నేను ఈ అబద్ధం చెప్పలేకపోతున్నాను, నాకింకొక దారేదన్నా ఉంటే చెప్పమంటే శ్రీకృష్ణుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఇందాకే భీమసేనుడు అక్కడ మాలవ సామ్రాజ్యాధీశుడైన ఇంద్రవర్మ ప్రధాన ఏనుగు అశ్వత్థామని చంపేసి అశ్వత్థామ చచ్చిపోయాడు. అది మగ ఏనుగు. అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పేశాడు కదా! కాబట్టి కనీసం ఇప్పటికైనా వెళ్ళి నువ్వు చెప్పవలసినది, అశ్వత్థామ చనిపోయాడు అని నువ్వు చెప్పవలసినది. ధర్మరాజా, నీకో మాట చెప్తాను. నీ తమ్ముడైన అర్జునుడు ద్రోణాచార్యులను నిగ్రహించాలని అనుకోవట్లేదు. వాడికి గురుభక్తి చాలా ఎక్కువైపోయింది. ఓకే. 2, ఇదే గాని నువ్వు ఇలా వదిలేస్తే ఇవాళ ఇంకా 11:50 అయింది. అంటే మధ్యాహ్నం కూడా పూర్తి కాల. ఇంకొక 6 గంటల యుద్ధం ఉంది. ఈ 6 గంటల్లో ఉన్న సైనికులందరినీ చంపేస్తాడు ద్రోణాచార్యుడు. మరి నీ ఇష్టం. ఇక మీరు మిగులుతారంతే. మీ నలుగురు అన్నదమ్ములు మిగులుతారంతే. సాయంత్రానికి ద్రోణాచార్యుడిని నిగ్రహించకపోతే ఇక నేను చెప్పాల్సింది చెప్పాను. పిచ్చి పిచ్చిగా ఉందా మీ పాండవులకి, అన్నా తమ్ముళ్ళకి? ఒకడు ప్రేమ అంటాడు, గురుభక్తి అంటాడు, ఒకడు అబద్ధం చెప్పనంటాడు. మీరిష్టం వచ్చింది మీరు చేసుకోండి అని కృష్ణుడు చాలా కోపంతో మాట్లాడుతూ అర్జునుడు రథాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ధర్మరాజుకి ఒక సంకట పరిస్థితి. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పమంటున్నాడు. ఆయనకి అది ధర్మ సూక్ష్మం అర్థం కావట్లా. ఎలా చెప్పాలి అలా అబద్ధం? అబద్ధం చెప్పి నా గురువుని నేను ఎలా చంపుకోవాలి? ఇక భీమసేనుడు ఆ దృష్టద్యుమ్నుడి పక్కననే రథం పోనిస్తూ ఆ దృష్టద్యుమ్నుడిని, వరే ద్రోణాచార్యులను నిగ్రహించే ప్రయత్నం చెయ్యరా అంటే, దృష్టద్యుమ్నుడు చాలా కష్టపడి యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుల వారికి పిన్నీసు గుచ్చినట్టు కూడా లేదు. ఇక ఆయన అలా తూగుతున్న సైనికులని, వాళ్ళని చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా ఆయన ఒక సైనికుల మంద, అంటే ఒక గుంపైన సైనికులు, వాళ్ళు భయపడుతూ గజగజలాడిపోతూ ఆ ద్రోణాచార్యుల వారిని ఎలాగన్నా నిగ్రహిద్దామని ఆ ధనస్సును నిలిపి వదిలేసే ప్రయత్నం చేస్తూ తూగుతుంటే ఒక్కసారిగా 3 బాణాలు తీసుకొడితే 3 కింద పడిపోయారు. ఆ ద్రోణాచార్యుడు ముందు ఉన్న సైనికులు తూగుతూ కింద పడిపోతే ఆ ఆకాశంలో ఒక్కసారిగా 60,000 మందైన వాలకిల్యులనే ఋషులు కనపడ్డారాయనకి. ఈ వాలకిల్యులెవరయ్యా అంటే, ఋగ్వేదంతో శ్రీమన్నారాయణుడిని నిత్యం పూజించే ఋషులు వాళ్ళు. వాళ్ళు గరుడుడి యొక్క జన్మకి కూడా కారణమైన ఋషులు వీళ్ళే. ఆ గరుత్మంతుడు యొక్క జననానికి మూలమైన వాళ్ళు కూడా వీళ్ళే. వాళ్ళు ఎంతుంటారంటే, అంటే ఇప్పుడు వాలకిల్యులనే ఋషుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అదొక పెద్ద పాడ్కాస్ట్ అవుతుంది. వాళ్ళు ఎంతుంటారంటే, వాళ్ళు చిన్న చిన్న పిల్లల్లాగా ఉంటారు. అంటే ఒక లిల్లీ పుట్లులాగా మీరు అర్థం చేసుకోండి. అంతంత చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న మహారుషులు వాళ్ళు, వాలకిల్యులు. వాళ్ళు 60,000 మంది ఉంటారు. ఆ 60,000 మంది బ్రహ్మచారులు, మహాతపస్సులు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు. ఒక రకంగా మీకు సనక సనాతనులు ఎలాగైతే చతుస్కుమారులు ఉంటారో వాళ్ళలాంటి వాళ్ళు ఆకాశంలో కనపడ్డారు ఆయనకి. ఏమిటిది? ఒక్కసారిగా ఋషి దర్శనం జరిగిందంటే ఆ వాలకిల్యులు చెప్పారు, ద్రోణాచార్య, నువ్వు చాలా అధర్మం చేస్తున్నావు. నీ స్థాయి ఏమిటి? నువ్వు చేసే యుద్ధం ఏమిటి? నీ ధర్మం ఏమిటి? నువ్వు చేస్తున్న యుద్ధం ఏమిటి? అని చెప్పి వాళ్ళు మాయమైపోయారు. వీళ్ళు మాయమైపోయారు. ఇదే ఒక రకమైన
షాకులో ద్రోణాచార్యుడు ఉండి అయినా రథసారథి ముందుకు పోనిస్తుంటే మళ్ళీ ఆ భటులు తూలుతూ నిలబడితే మళ్ళీ ఒక 5 బాణాలేగానే 5గురు పడిపోయారు. పడిపోగానే వాళ్ళు పడిపోవటం ముందు మళ్ళీ కనబడుతున్న ఆకాశంలో సప్తమహర్షులు కనపడ్డారు. భారద్వాజ, వశిష్ఠ, అంగీరసులందరూ కలిసి ద్రోణాచార్య, నువ్వు చేస్తున్నది ఖచ్చితంగా ధర్మము కాదు. బ్రాహ్మణ ధర్మంలో క్షత్రియ సంహారం లేదు. నువ్వెందుకు ఈ క్షత్రియ సంహారం చేస్తున్నావు? బ్రాహ్మణుడి ధర్మాన్ని వహించి నువ్వు బ్రతకాలి. అసలు నువ్వు ఈ క్షత్రియులను, నీకంటే చాలా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని నువ్వెందుకు చంపుతున్నావు? కాబట్టి నీ యొక్క జన్మం ముగిసిపోతుంది. కాబట్టి నువ్వు దేహత్యాగం చేసి ఈ సత్యలోకం వైపుకు రావలసినది అని ఒక్కసారిగా సప్తమహర్షులు కోరారు. ద్రోణాచార్యుడు అతను నిత్య నైమిష్టిక కర్మలు చేస్తూ అతను నిత్యాగ్నిహోత్రంలో పూర్తి బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించే వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి ఆ వాలకిల్యులు, ఆ సప్తమహర్షులు ఇద్దరు వరిసి హెచ్చరిస్తే ఒక్కసారిగా తన శరీరంలో మొత్తం నీరసం ఏర్పడింది. ఆ నీరసం ఏర్పడి ఒక్కసారి తన శక్తి ఏదో భూమిలోకి తన శక్తి మొత్తం లాగేసినట్టుగా ద్రోణాచార్యుడికి అనిపించింది. అనిపించి ఆ రథసారథితో కొంచెం రథాన్ని స్లోగా పోనివ్వమంటే ఇప్పుడు ఆ రథసారథి తన యొక్క రథం యొక్క స్పీడ్ని తగ్గిస్తే ఎదురుగా భీమసేనుడు వచ్చాడు. ఆ భీమసేనుడు రథం వచ్చి ద్రోణాచార్యుడు రథం పక్కన ఆగింది. భీమసేనుడికి అర్థమైపోయింది, ఆచార్యుడు ఆత్మవిమర్శనలో ఉన్నాడు. 60,000 మంది వాలకిల్య ఋషులు, సప్తమహర్షులు చెప్పగానే ఒక్కసారిగా ఇంకా ద్రోణాచార్యుడు ఆత్మవిమర్శన చేసుకునేటట్టుగా లోపలికి వెళుతున్నాడు. అప్పుడు ఆ రథం మీద చెయ్యి పెట్టి ద్రోణాచార్యుడు కళ్ళల్లో చూస్తూ భీమసేనుడు అంటున్నాడు, ఆచార్య, అసలు మీకు ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఏమిటి సంబంధం? మా తాతగారు భీష్మాచార్యులు కురు సామ్రాజ్య సింహాసనాన్ని నేను ఎల్లవేళలా కాపాడుతానన్నాను కాబట్టి మా తాతగారైన భీమసేనుడు క్షత్రియ ధర్మానుసారం తన తండ్రికిచ్చిన మాట అనుసారం యుద్ధరంగంలోకి వచ్చాడు. మీకు కురు సామ్రాజ్యానికి ఏమిటి సంబంధం? బ్రాహ్మణుడు కేవలం విద్య అభ్యసిస్తూ తన యొక్క శిష్యులకు విద్యను నేర్పించాలి. అలాంటి ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ద్రోణాచార్య, నువ్వసలు ఎందుకు క్షత్రియ ధర్మం తీసుకున్నావు? ఈ దుష్ట సంహారం చెయ్యటం అనేది క్షత్రియ ధర్మం, బ్రాహ్మణుడి ధర్మమా? అందులో నువ్వు బ్రాహ్మణోత్తముడు అని పిలిపించుకుంటూ సమస్త ధర్మాచరణలో ఉంటూ నువ్వసలు నీ స్థాయికి కింద ఉన్న భటులను నువ్వు చంపొచ్చునా ఇలాగా? అసలు నీకు ఈ కురు సామ్రాజ్యానికి, నీకు ఈ యుద్ధానికి ఏమిటయ్యా సంబంధం? ఆ మాటలు చాలా లోపలికి అంతర్ముఖంగా వెళ్ళేటట్టుగా ద్రోణాచార్యుడికి చేశాయి. అంటే ద్రోణాచార్యుడు ధార్మికుడు కాబట్టి, అంటే ఒక ధర్మంతో బ్రతికిన వ్యక్తి తప్పు చేస్తే సమస్త బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళు ఆయన్ని సరిదిద్దడానికి వస్తారు. 60,000 మంది వాలకిల్యులు ఎంత గొప్పవాళ్ళంటే సాక్షాత్తు ఇంద్రుణ్ణే శపించారు ఒకానొక సమయంలో. అలాంటి వాళ్ళు సప్తమహర్షులు. ఇప్పుడు భీమసేనుడు అన్నాడు. ఇక ఈ మాట విన్న ద్రోణాచార్యుడికి ఏమీ అర్థం కాక, ఆ మాటలు భీముడి నోటిలోంచి విన్న ద్రోణాచార్యుడికి ఏమి చేయాలో అర్థం కాక నిర్ఘాంతపై భీముడిని అలా చూసుకుంటూ ఉండిపోయాడు. ఇక భీముడు వెళ్ళిపోతూ ఆచార్య, మీరు బ్రతికిన బ్రతుక్కి మీరు ఇలాంటి పాపం మూట కట్టుకోకూడదు, ఇలాంటి అధర్మం మీరు చెయ్యకూడదు అని తన రథం తీసుకొని వెళ్ళిపోయాడు. అలా రథం తీసుకొని ముందుకు వెళ్ళిపోయిన ద్రోణాచార్యుడి కంటి ముందు ఇప్పుడు దృష్టద్యుమ్నుడు కనపడ్డాడు. ఈ దృష్టద్యుమ్నుడిని నిగ్రహిద్దామని బాణాలు, ధనస్సు నిలిపి బాణాలు వేస్తుంటే బాణాలు దృష్టద్యుమ్నుడికి తగలట్లేదు. అసలు ద్రోణాచార్యుడికి ఏమీ అర్థం కావట్లా. ఒక్క క్షణంలో మొత్తం మారిపోయింది. ఒక పూనకంతో యుద్ధం చేస్తూ వెళ్ళిన ద్రోణాచార్యుడికి ఇలా ఋషులు కనపడి ఆకాశంలోంచి చెప్పటం, భీముడు నిలదీయటం ఆయనకేం అర్థం కాల. ఒక్క క్షణం ఇంకా ఈ ముందున్న దృష్టద్యుమ్నుడిని నేను సంహరిద్దామని ఏదో ఒక అస్త్రం వేద్దామని చెప్పి తన యొక్క ధనస్సును పెట్టి కళ్ళు మూసుకుంటే అస్త్రానికున్న మంత్రం గుర్తుకు రావట్లేదు.
అస్త్రానికున్న అధిష్టాన దేవత స్ఫురణకు రావట్లేదు. మంత్రం గుర్తుకు రావట్లేదు. ద్రోణాచార్యుడికి అర్థమైపోయింది. అంటే మనం తప్పు చేస్తున్నాం. మనం తప్పు చేశాం. మనమున్న స్థాయికి మనం ఈ పని చెయ్యకూడదు. అలాంటిది పాండవుల వైపు శ్రీకృష్ణ పరమాత్మే వాళ్ళని గెలిపించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటే, అలాంటి నేను ఇంతమందిని సంహరించాను వాళ్ళొక్కరోజు. అందుకునే నాకు దైవాశీర్వాదం తగ్గింది, దైవానుగ్రహం తగ్గింది. అందుకునే హెచ్చరించడానికి ద్రోణాచార్యుడే గురువు, ద్రోణాచార్యుడే బృహస్పతి. అలాంటి బృహస్పతి నందు చిన్న దోషం కలిగితే చెప్పడానికి సప్తమహర్షులొచ్చారు, సత్యలోకంలో ఉండే వాలకిల్యులొచ్చారు. ఇప్పుడు భీమసేనుడు చెప్పనే చెప్పాడు. ఆయనకి ఒక్కసారిగా ఆయన వేపు గాలి వీయటం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఎడంకన్ను అదిరింది. ఒక్కసారిగా గాలిలోంచి ఆకాశంలో తోకచుక్కలు పడ్డాయి. ఒక్కసారిగా ఆడనక్కల కూతలు వినపడ్డాయి. అంటే ఆయనకి సమస్తమైన దుశ్శకునములు అలాగ కనబడిపోయాయి. ఇప్పుడు ఆ రథం పక్కకి ధర్మరాజు వారి రథం వచ్చింది. ధర్మరాజుని చూశాడు. చూసి, ధర్మరాజా, నా కొడుకు బ్రతికున్నాడా అని క్వశ్చన్ అడిగాడు. అడగగానే ధర్మరాజు ఏం చెయ్యాలి? శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఖచ్చితంగా చెప్పేశాడు, నువ్వు చెప్పు అబద్ధం అని. అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మ యందు పూర్తి శరణాగతి భావనతో ధర్మరాజు ఏం చెయ్యాలి? కృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఎందుకంటే వీళ్ళ సాహసంతో వీళ్ళు యుద్ధం గెలిచారా? శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి యుద్ధం గెలిచారు ఇన్ని రోజులు. మరి ఆ శ్రీకృష్ణుడు చెప్పింది వినాలి కదా. ధర్మరాజులో ఎక్కడలేని ధర్మం వచ్చింది. ఎందుకంటే ఆ యమధర్మరాజే ఆ ధర్మరాజు కాబట్టి. ద్రోణాచార్యుడు అడిగిన ప్రశ్న, నా కొడుకైన అశ్వత్థామ చచ్చిపోయాడా అని. దానికి ఆన్సర్ నిజంగా చెప్పాలంటే లేదు అని చెప్పాలి. అలా చెప్పలేక ఆ శ్రీకృష్ణుడి యొక్క పూర్తి అనుగ్రహంతో శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పినట్టే చెప్పకుండా ఇప్పుడు సొంత తెలివి వాడిన ధర్మరాజు అశ్వత్థామ చచ్చిపోయాడు అని ద్రోణాచార్యుల వారి కళ్ళల్లో చూస్తూ చెప్పి పక్కకు తిరిగి ఏనుగు అని చెప్పేశాడు. అశ్వత్థామ చచ్చిపోయాడు, కానీ ఏనుగు అంటే అశ్వత్థామ పేరు గల్ల ఏనుగు చనిపోయింది. అశ్వత్థామ అతహ అని సైడులో పక్కకు తలదిప్పుకొని కుంజరహ అని సంస్కృతంలో చెప్పాడు. ఒక్కసారిగా ఇన్ని దుశ్శకుణములు వచ్చాయి. అశ్వత్థామ కూడా చనిపోయాడన్న సంగతి తెలిసింది. ఇక ద్రోణాచార్యుడు ఒక్కసారిగా తన మనస్సులో ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకున్నాడు. అంటే తను ఎందుకొచ్చాడు, ఏమి చేశాడనేది పక్కన పెడితే, ఇక తను వెళ్ళిపోయే సమయం అయ్యింది, నువ్వు వచ్చేయాలి దేహత్యాగం చేసని సప్తమహర్షులు చెప్పారు. బ్రహ్మలోకానికి వచ్చేయాలి, నువ్వు ఇక తక్షణం ఆపేయమన్నారు. ఇక ఆయన ఆ మనసులో శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకొని ఒక్క నిమిషం కళ్ళు తెరిచి, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ, నాకు చేతనైనంత యుద్ధం నేను చేశాన్రా ఇన్ని రోజులు. కాబట్టి ఇక నేను అస్త్ర సన్యాసం చేసేస్తున్నాను, శస్త్ర సన్యాసం చేసేస్తున్నాను అని తన యొక్క ధనస్సుని ఇలా కింద పడేశాడు. ముందున్న దృష్టతిమ్న చూస్తూనే ఉన్నాడు ఇదంతా. ఒక్కసారిగా కింద కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయి తన వక్షస్థలాల్లోకి గాలి తీసుకొని ఆ వక్షస్థలాన్ని బయటికి వదిలాడు. ఆ గుండెల్లో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని తలుచుకున్నాడు ధ్యానమంత్రంతో. ఒక్కసారిగా సుషుమ్నని యాక్టివేట్ చేశాడు. చేసి తన సుషుమ్నంలో ఉన్న ఆత్మని ఇప్పుడు పైకి పోనిస్తూ బ్రహ్మకపాలం దగ్గరికి తీసుకొని వచ్చి బ్రహ్మరంధ్రం పగలగొట్టి బ్రహ్మరంధ్రంగా బయటికి వెళ్ళిపోవాలి ఆయన. అలాంటిది ఇంకా మోక్ష సాధనలో నిమగ్నమైన వాడు సుషుమ్నలో ఉన్న ఆత్మనిలా పైకి 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 తీసుకొని వచ్చి ఎప్పుడైతే బ్రహ్మరంధ్రంలోకి తీసుకొని వచ్చాడో ఇక అందరూ చూస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ చూస్తున్నారు, అర్జునుడు చూస్తున్నాడు, ధర్మరాజు చూస్తున్నాడు, భీముడు చూస్తున్నాడు. అందరూ చూస్తుండగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు పూర్తి శరణాగతితో తన కపాళాన్ని పగలగొట్టి ఆ ఆత్మని పైకి తీసుకువెళితే ఒక తేజస్సుతో ఆత్మ గాలిలోకి దూసుకుంటూ వెళ్ళిపోయి సమస్త దేవతలు పైనుంచి చూస్తుంటే దేవతల గురువైన బృహస్పతిలో కలిసిపోయింది ఆత్మెల్లి.
అంటే ఏ బృహస్పతి అయితే వచ్చాడో భూమి మీదకి దేనికొచ్చాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ జననంలో బ్రహ్మదేవుడు సమస్త దేవతలకి చెప్పాడు భూభార హరణాన్ని చెయ్యటానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆ భూభార హరణానికి మీరు మీ యొక్క తారతమ్యాన్ని బట్టి కైంకర్యంగా శ్రీకృష్ణ పరమాత్మకు సేవ చేయటానికి సమస్త దేవతలు రండి అంటే ద్రోణాచార్యుడిగా బృహస్పతి వచ్చాడు. ఆ బృహస్పతి తేజస్సు బృహస్పతిలో కలిసిపోయింది. ఇక విపరీతమైన ఆనందంతో అర్జునుడు, ధర్మరాజు, నకుల సహదేవులు, భీముడు అది చూస్తుండగా ఎక్కడలేని క్రోధంతో దృష్టద్యుమ్నుడు రథం మీద నుంచి కిందకు దూకి ఒక ఖడ్గంతో ముందుకు వెళ్ళి ఆ బ్రహ్మనిద్రలో కూర్చున్న అంటే ఆ యోగ సాధనలో కూర్చున్న ద్రోణాచార్యుడి యొక్క తల జుట్టుని, ఎందుకంటే ద్రోణాచార్యుడికి కేశములు చాలా పెద్దగా ఉంటాయి, ఆ జుట్టుని పట్టుకొని ఆ పీక మీద కత్తి పెట్టి కసకస ఆ తలని అంటే శరీరం ఆత్మని వదిలేసిన శరీరం యొక్క తలని కోసేసి ఆ తల అలా పైకి లేపి రక్తం కారుతుండగా తలను తిప్పి కౌరవుల వైపు విసిరేశాడు. ఆయన ఖడ్గం పట్టుకొని ద్రోణాచార్యుడు రథం ఎక్కుతున్నప్పుడు అర్జునుడు అరుస్తున్నాడు, దృష్టద్యుమ్న ఇలాంటిది చేయకూడదు, ఆచార్యుడు శరీరాన్ని వదిలేశాడు. భీముడు అరుస్తున్నాడు, సాత్యకి అరుస్తున్నాడు, నకుల సహదేవుడు అరుస్తున్నాడు. ఎవరేదరిచినా నా తండ్రిని, నా విరాట రాజుని, ఇంతమంది అభాగ్యులైన సైనికులు నిద్రపోతూ నిలవలేక యుద్ధం చేస్తున్న వాళ్ళని ఇంతమందిని నువ్వు చంపుతావా అనే క్రోధంతో తీసి ఇసిరేశాడు. అది చూచి అర్జునుడు అసలు ఆచార్యుడి యొక్క తల అలా కోసి ఇసిరేయటం అనేది అర్జునుడికి జీర్ణం కాక అర్జునుడు కళ్ళమ్మట నీళ్ళొచ్చేశాడు. అది చూచిన శ్రీకృష్ణ పరమాత్మ ఎంతగానో ఆనందించాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు తన కపాల మోక్షం అంటే ఇచ్ఛామరణంతో తను శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది, ఆయనకి ఋషులు చెప్పింది అర్థమైపోయింది, మనం అధర్మం చేస్తున్నాం, మనం బ్రాహ్మణులం, అసలు ఎందుకు ఈ కురు సామ్రాజ్యానికి వచ్చి ఈ కురు సామ్రాజ్యం వైపు ఎందుకు యుద్ధం చేస్తున్నాం మనం అని ఆయన తెలుసుకొని ఒక్కసారిగా ఆత్మవిమర్శన అయిపోయింది. దేహత్యాగం చేసేస్తే దేహత్యాగం చేసిన దేహానికి ఇలాంటి ఒక మర్యాద దక్కకూడదని అర్జునుడు బాధపడితే, భీముడు బాధపడితే, సాత్యకి బాధపడితే అందరూ కలిసి దృష్టద్యుమ్నుడు ఆ రౌద్ర రూపంతో ఆ తలని ఇలా తీసిసిరేస్తే ఆ ద్రోణాచార్యుడి యొక్క రక్తం అంతా దృష్టద్యుమ్నుడి యొక్క ముఖం మీద పడితే ఒక ఉగ్ర రూపంతో దృష్టద్యుమ్నుడు అక్కడ నించొని ఒక విపరీతమైన నవ్వుతో నవ్వుకుంటూ, ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క మరణానికి దృష్టద్యుమ్నుడే కారణమవుతాడనేది రుద్రుడి అనుగ్రహం. అంటే ఇక్కడ మీరు అందరూ గమనించాలి, ఇదేమి దృష్టద్యుమ్నుడి పైత్యం కాదు, ఇది రుద్రుడే ద్రుపదుడికి అలాంటి కొడుకునిచ్చాడు, ద్రోణాచార్యుడిని సంహరించే కొడుకు పుడతాడు అని. కాబట్టి దేహాన్ని సంహరించిన వాడు దృష్టద్యుమ్నుడే కదా, అది శివాశీర్వాదం. ఇక అందరూ వచ్చి ఒక్కసారి ఆ అర్జునుడు రథం దిగి ద్రోణాచార్యుడి యొక్క కాళ్ళ మీద తలపెట్టి ఏడవటం మొదలుపెట్టాడు. అసలు ద్రోణాచార్యుడు అంటే ఎంత ఇష్టమో అర్జునుడికి. ఇక ధర్మరాజుకి అసలు ఏమి చెయ్యాలి, నేను కరెక్ట్ చేశానా తప్పు చేశానా అని తెలియకుండా అయోమయ గందరగోళ స్థితిలో తలపట్టుకొని అలా కూర్చుండిపోతుంటే, ఇప్పుడు కృష్ణుడు ఆ ధర్మరాజుని చూసి నవ్వుతుంటే, ఇప్పుడు వరకు గాలిలో పరిగెత్తిన ధర్మరాజు రథం అలాగ భూమి మీదకి వచ్చేసింది. తన జీవితకాలం మొత్తం ఒక్క తప్పు కూడా చేయని ధర్మరాజు, ఒక అబద్ధం కూడా చెప్పని ధర్మరాజు, అసలు ఎటువంటి అధర్మం అనేది కలలో కూడా అతని స్ఫురణకు రాదే, అలాంటి వాడు ఆచార్యుడిని అబద్ధం చెప్పి చంపేశాడు కాబట్టి తన రథం కిందకొచ్చింది అని మీరందరూ అనుకుంటే మీరు పప్పులో కాలేశారు అని అర్థం. ఆయన రథం కిందకి ఎందుకు దిగిందంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది చెప్పినట్టుగా చెప్పకుండా తన సొంత పైత్యం వాడి సగం నిజం సగం అబద్ధం అనుకొని తను తెలివి వాడి శ్రీకృష్ణ పరమాత్మ యందు పూర్తి శరణాగతి భావనతో లేకుండా మనసునందు పాపము ఉందనే భయంతో చెప్పాడు కాబట్టి వచ్చింది ఆ రథం కిందకి. ఇలాగని గొప్ప గొప్ప ఆచార్యులందరూ మహాభారత వ్యాఖ్యానం చేశారు. మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు లాంటి గొప్పవాళ్ళు చెప్పారు. ధర్మం తప్పిరాలా, ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా స్వర్రపాపేభ్యో మోక్షయిష్యాసి మాసూచ అని చెప్పేశాడు కదా. కాబట్టి నువ్వు ధర్మం అనుకుంటావు, ధర్మాన్ని కూడా పక్కన పెట్టి నాకు పూర్తి శరణాగతి పొందు. అహం త్వా సర్వపాపేభ్యో, నేను నీ యొక్క పాపములను హరిస్తానని చెప్పాడా? చెప్పిన తర్వాతైనా శ్రీకృష్ణుడు చెప్తే అసలు దీనికి నాకు ఏ పాపము అంటదు. ద్రోణాచార్యుడు చేస్తుంది అధర్మము, బ్రాహ్మణోత్తముడయ్యుండి ఇంతమంది క్షత్రియులను సంహరిస్తున్నాడు, కాబట్టి కృష్ణుడు చెప్పిందే చెప్పినట్టు చేద్దాం అని అనుకొనుండుంటే ఇవాళ ధర్మరాజు యొక్క రథం మళ్ళీ ఆ 4 ఇంచులు అంటే ఒక బొటనవేలు మీద బొటనవేలు పెడితే ఎంతుంటుందో అంత ఎత్తులో రథం పోతూనే ఉండేది. అందుకునే మహాభారతం చదివినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని మధ్యలో పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తి ప్రపత్తితో చదవాలి మహాభారతాన్ని. ఇక ద్రోణాచార్యుడిని ఆ పరిస్థితుల్లో చూసుకొని అర్జునుడు ఏడుస్తుంటే ధర్మరాజు ఒకటి ధర్మము పోయింది, పూర్తి శరణాగతి చేయలేదు ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా, ఆయన రథం కింద పడిపోయింది. ఇక నకుల సహదేవులు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్తే అలాగే అని అనుకుంటుంటే భీముడు మాత్రం ఎంతగానో ఆనందించాడంటే, ఎందుకంటే భీముడు ఒక్కడే ఆచార్యుడి కళ్ళల్లో చూసి అడిగాడు, నువ్వు చేస్తుంది ధర్మమేనా? ఇక ఇక్కడ ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఇప్పుడు అర్జునుడు దృష్టద్యుమ్నుడిని చూసి ఆయన మానాన నా ఆచార్యుడు శరీర త్యాగం చేసేశాడు, ఆయన చేసింది తప్పని తెలుసుకొని శరీర త్యాగం చేసేశాడు, నువ్వు తలెందుకు నరికావురా దృష్టద్యుమ్నా అని చాలా కోపంతో ఆచార్యుణ్ణి చూసి, తలలేని ఆచార్యుణ్ణి దృష్టద్యుమ్నుడితో సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే దృష్టద్యుమ్నుడికి ఏంటో అర్థం కాల, ఇదేమిటిది, అర్జునుడిని నన్ను తిట్టడం ఏమిటి, వీళ్ళెప్పుడూ ఒకళ్ళనొకళ్ళు ఏ మాటలో మాట్లాడుకోలేదు ఇన్ని రోజుల యుద్ధంలో. అలాంటి దృష్టద్యుమ్నుడు అర్జునుడిని చూచి, మరి నువ్వు భీష్ముడిని చంపింది ఎలాగ, మరి నువ్వు భీష్ముడిని చాలా బాగా చంపావా? శిఖండి రథం నడుపుతుంటే వెనక వస్తున్న రథంలోంచి భీష్ముడిని నువ్వు కొట్టేలేదు, తూట్లు కింద కొట్టేస్తే అంపశయ మీద ఇంకా భీష్ముడు అక్కడ పడిపోయలేడు, నువ్వెలా మాట్లాడతావు దీని గురించి అని దృష్టద్యుమ్నుడు అర్జునుడిని అడిగాడు. అడిగితే అసలు అర్జునుడే గురువుగా భావించేవాడు సాత్యకి ఎక్కడలేని కోపం వచ్చి దృష్టద్యుమ్నుడు మీదకెళ్ళాడు. నీకెంత ధైర్యం ఉంటే అర్జునుడిని నువ్వు ఇంత మాట మాట్లాడతావు? అసలు సాత్యకి దూసుకుంటూ ఆ దృష్టద్యుమ్నుడి మీదకు వెళితే శ్రీకృష్ణ పరమాత్మ సైగ చేశాడు భీముడికి. భీముడెళ్ళి సాత్యకిని వెనక నుంచి పట్టుకున్నాడు. పట్టుకుంటే నీకెంత ధైర్యం, నిన్ను నరికేస్తాను దృష్టద్యుమ్నా, నువ్వు చేసింది తప్పుగాక మళ్ళీ అర్జునుడిని అంటావా, నువ్వు భీష్ముడిని ఎలా చంపావు అంటావా అంటే దృష్టద్యుమ్నుడు ఇంకా ఆగకుండా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు భీముడు వెనక నుంచి సాత్యకిని పట్టుకుంటే నీకసలు నన్ననే అర్హతే లేదు సాత్యకి, ఎందుకంటే భూరిశ్రవని నువ్వెలా చంపావు? పూర్తిగా నిహతుడు అయిపోయి భూమి మీద పడిపోయి రక్తస్రవం జరుగుతుంటే భూరిశ్రవ తన యొక్క కుడి చేత్తో ఖడ్గంతోనే తల నరుకుతుంటే అర్జునుడు వచ్చి ఆయన యొక్క కుడి చేతిని పడేశాడు కదా 14వ రోజు ఆ సైంధవ వదలో. మరి అప్పుడు గుర్తుకు రాలేదా నాయనా నీకు ధర్మం? పోనీ నా కుడి చెయ్యి నరికేస్తారా వీళ్ళని చెప్పి బాణాలన్నీ తీసుకొనొచ్చి ప్రాయోప్రవేశం చేద్దామని అక్కడ భూరిశ్రవ కూర్చుంటే నువ్వు లేచి నీ ఖడ్గంతో భూరిశ్రవ తల నరకలేదు? నీకసలు నా మీదకొచ్చే కనీసం అర్హత ఉందా నీకు? ఊరికే ఎమోషనల్ అవ్వకూడదు నువ్వు. అర్జునుడిని నేనన్నానని, నేనన్నది నిజమే. అధర్మం వైపు యుద్ధం చేసే వాళ్ళకి ఇలాంటి సత్కారమే కలుగుతుంది అనగానే ఇంకా అర్జునుడు ఇటువైపు సాత్యకి ఒకళ్ళ మొకాలొకళ్ళు చూస్తూ ఉండిపోయారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ జరిగిందేదో జరిగింది, అందరూ ఒకటయ్యి మళ్ళీ కౌరవులతో యుద్ధం చేయటం ఎలాగో తెలుసుకోండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చాలా కోపం తెచ్చుకున్నాడు. ఎందుకంటే అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నావు? క్షత్రియ ధర్మం వైపు యుద్ధం చేస్తున్నావు, అసలు నువ్వు ధర్మం వైపు యుద్ధం చేస్తున్నావా? శ్రీకృష్ణుడి చేతిలో పనిముట్లుగా మారిపోయి కృష్ణుడు చెయ్యటానికి వచ్చిన భూభారహరణానికి నీ వంతు సహాయం నువ్వు చేస్తున్నావు. కాబట్టి కృష్ణుడి మీద పూర్తి ప్రేమతో, కైంకర్య భావనతో, ప్రపత్తితో, భక్తితో యుద్ధం చెయ్యాలి తప్ప సొంత తెలివితేటలు వాడకూడదు. అందుకనే ఈ ప్రేమానురాగాలకి ప్లేస్ కాదిది. ఇక శ్రీకృష్ణ పరమాత్మని కేంద్రీకృతంగా పెట్టుకొని
సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మేము పనిముట్లుగా మారి మేము యుద్ధం చెయ్యాల్సిందే. కృష్ణుడు ఏది చెప్తే అదే రైట్. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మాట వినని ధర్మరాజు రథం 4 ఇంచులు కింద దిగిపోయింది. ఎందుకంటే ఆ భరోసా ఉండాలి ధర్మరాజుకి. అహం త్వా సర్వపాపేభ్యో అని చెప్పాడు. కాబట్టి ధర్మమునందు పూనిక ఉండటం కరెక్టే, కానీ శ్రీకృష్ణ పరమాత్మ మీద భక్తి ప్రధానంగా ఉండాలి. కాబట్టి ఇక వాళ్ళందరూ ఒక నిమిషం వారి వారి ఎమోషన్స్ని వారి కంట్రోల్లో తెచ్చుకొని, ఇక ఆ దృష్టద్యుమ్నుడు కూడా రుద్రాశీర్వాదం ఉంది కాబట్టి, అంటే శివుడే అలాంటి ఒక వరాన్ని ద్రుపదుడికి ఇచ్చాడు కాబట్టి ఆ శరీరాన్ని నరికేయాల్సింది దృష్టద్యుమ్నుడే. ప్రాణం ముందే పోయి ఉండొచ్చుగాక, కానీ భౌతికమైన ప్రపంచంలో భౌతిక శరీరాన్ని తునిమితే కదా మరణం వచ్చేది. కాబట్టి వాళ్ళందరూ దాన్నే ధర్మంగా భావించి అటువైపు చూస్తే ఇక కౌరవులెవరు అక్కడ లేనేలేరు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుకొని వెనక్కి తిరిగి చూసుకునేసరికి కౌరవుల వైపు మొత్తం జనాలంతా మాయమైపోయారు. ఇదేమిటంటే ఏ క్షణంలో అయితే దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడు తలను తిప్పి తిప్పి కౌరవుల వైపు వేశాడో, ఆ ద్రోణాచార్యుడి యొక్క తలడ్రొల్లి ఆ భూమి మీద రొల్లుకుంటూ వస్తున్న దృశ్యాన్ని చూసి ఫస్ట్ శకుని పారిపోయాడు. శకుని వెనకాల వాడి కొడుకైన ఉలుకు పారిపోయాడు. శకుని తమ్ముళ్ళు మిగిలిన వాళ్ళు పారిపోయారు. మిగతా కౌరవులు పారిపోయారు. దుశ్శాసన దుర్యోధనులు పారిపోయి కర్ణుడు కూడా పారిపోయాడు అక్కడి నుంచి. అందరూ పారిపోతుంటే అప్పుడు అశ్వత్థామ అడిగాడు, ఏమిటి అందరు ఇలా పరిగెడుతున్నారు అంటే, దుర్యోధనుడు ఎలా చెప్పాలి అశ్వత్థామకి నీ తండ్రి చచ్చిపోయాడని, చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృపాచార్యుల్ని పట్టుకొని అశ్వత్థామ అడిగాడు, ఏమిటి కౌరవుల సైన్యం అంతా పారిపోతుంది అని. కృపాచార్యుడు ఉన్నది చెప్పేశాడు, నాయనా నీ తండ్రి చచ్చిపోయాడు, నీ తండ్రి చచ్చిపోయాడు అనే వార్త విన్న అశ్వత్థామకి ఒక్క నిమిషం అన్నీ తన చిన్నప్పటి నుంచి తన పెంపకంతో పాలు లేక ఆ ద్రోణాచార్యుణ్ణి పట్టుకొని, నేను నిజమైన పాలు హస్తినలో తాగాను నానా, ఇవి కేవలం గోధుమ పిండి, కేవలం ఆ మిల్లెట్స్ అవి కలిపి ఇచ్చిన తెల్ల ద్రవ్యాన్ని ఇచ్చి నువ్వు పాలంటున్నావు నాన్న అని అడిగితే, తన కొడుకుకు పాలు పట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో నేనున్నానని తన యొక్క బావైన కృపాచార్యుడి దగ్గరికి కృపిని అశ్వత్థామని తీసుకువెళ్ళి అక్కడ వదిలేస్తూ అక్కడే ఉండిపోయాడు ద్రోణాచార్యుడు. ఎప్పుడెప్పుడు అశ్వత్థామ నేర్చుకుంటుంటే, ఆయుధాలు పట్టి నేర్చుకుంటుంటే మురిసిపోయాడు. అలాంటి అశ్వత్థామ పెద్దయ్యి ఈ కురు సామ్రాజ్యంలో ఆ పెద్ద రాజుల పక్కన తను కూడా ఒక చిన్న ఆసనంలో కూర్చుంటే మురిసిపోయిన తండ్రి చనిపోయిన సంగతి అసలు అశ్వత్థామకు జీర్ణమే కాల. అసలు అశ్వత్థామకి ఇది జీర్ణం కాకపోగా అశ్వత్థామ కృపాచార్యుల్ని పట్టుకొని, నా తండ్రిని అసలు ఎవరూ సంహరించలేరు, ధనస్సు చేతిలో పెట్టుకొని ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని బాణాన్ని వదులుతున్నంతసేపు నా తండ్రి దగ్గరికి 3 లోకాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రాలేరు. ఇంద్ర చంద్రాదులు గెలవలేరు. ఎందుకంటే ఇంద్రుడికే గురువు నా తండ్రి బృహస్పతి. ఎలా చనిపోయాడు అంటే, ఆ కృపాచార్యుల వారు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతని తండ్రి చనిపోయాడు నాయన. అది ఎలా జరిగిందో నాకు మాత్రమేం తెలుసు. చూసినది ఆయన ఆ బ్రహ్మకపాళంలోంచి ఆత్మ పైకి తీసుకువెళ్ళిపోయి ఆయన తేజస్సు ఈ బృహస్పతిలో కలిసిపోయింది, దేవతలకు గురువైన. కానీ ఆ శరీరాన్ని మాత్రం దాని తర్వాత వచ్చి దృష్టద్యుమ్నుడు ఖండించేశాడు. 1 నిమిషం రాగద్వేషాలకు లోనయ్యాడు. బ్రాహ్మణుడికి ఉండాల్సింది కోపం కాదు, బ్రాహ్మణ కోపం క్షణికమని ఒక శాస్త్రం. వాడికి ఎంత కోపం వచ్చినా వాడు తన యొక్క చిత్తస్వాధీనంలో ఉండాలి. ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనేవి మనకు శత్రువులని తెలిసిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. అందుకని నేను మీకు చాలాసార్లు చెప్పాను, బ్రాహ్మణుడంటే చాతుర్వర్ణమయా సృష్టం గుణ కర్మ విభాగస్య. గుణాలని కర్మలను బట్టి బ్రాహ్మడవుతాడే తప్ప బ్రాహ్మణుడికి పుడితే బ్రాహ్మడవుడు. యుద్ధంలోకి వచ్చిన తర్వాత మరణము జయము 50-50. తండ్రి చనిపోయాడు, ఏముంది అందులోనూ కృపాచార్యులు చెప్పారు కదా, నీ తండ్రి యొక్క శిరస్సును ఖండించే లోపలే ద్రోణాచార్యుడి ఆత్మ తేజస్సు వెళ్ళిపోయి బృహస్పతిలో కలిసిందని. అయినా సరే తండ్రి మీద ఉన్న విపరీతమైన, ఇక్కడ ఉన్నదేంటంటే అశ్వత్థామకి ద్రోణాచార్యుడికి ఒకరి మీద ఒకరికి వ్యామోహం.
ద్రోణాచార్యుడికి పుత్రవ్యామోహం, అశ్వత్థామకి పితృవ్యామోహం. ఈ బంధుత్వాల నుంచి పైకి ఎదిగి ఆ ఆత్మబంధువైన శ్రీకృష్ణుడే మనకు నిజమైన బంధువని తెలుసుకోవటమే కదా మహాభారతం యొక్క మూల సారాంశం. అలాంటిది ఆ శ్రీకృష్ణుడికి సేవ చేయడానికే కదా వీళ్ళందరూ వాళ్ళ అంశంలో వచ్చారు. ఒక్క క్షణం అది విస్మరించాడు. కృష్ణుడు యొక్క ఆశీర్వాదము చేత నీ తండ్రి శరీరాన్ని వదిలాడని చెప్పిన కృపాచార్యుల మాటని విస్మరించి ఇక క్రోధంతో తన యొక్క ధనస్సులో బాణాలను నిలిపి ఇక పాండవుల వైపు దూసుకొచ్చేస్తున్నాడు. అది చూచి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఇప్పుడు అశ్వత్థామ విజృంభించి యుద్ధం చేస్తాడు, పాండవుల్లారా చాలా జాగ్రత్తగా అశ్వత్థామను నిగ్రహించవలసినది. అంటే ఇక అశ్వత్థామ ఎన్నో బాణాలని భీముడి వైపుకి, నకులుడి వైపుకి, సహదేవుడి వైపుకి, ధర్మరాజు వైపుకి, అందరి వైపుకు వేసేస్తూ ఆ అర్జునుడి మీదకు కూడా వేసేస్తూ ఇక అర్జునుడు తనని బాణాలతో నిగ్రహిస్తూ అర్జునుడు ముందుకు దూసుకు వెళ్ళలేని అశ్వత్థామ ఇప్పుడు బాగా క్రోధాన్ని తెచ్చుకొని తన తండ్రిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు విశేషమైన అస్త్రమైన నారాయణాస్త్రాన్ని తీశాడు. ఈ నారాయణాస్త్రం ఏమిటయ్యా అంటే ఒకానొక సందర్భంలో ద్రోణాచార్యుడి దగ్గరికి నారాయణుడే బ్రాహ్మణ స్వరూపంలో వస్తే తనే నారాయణుడని తెలుసుకొని ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనకి నమస్కరించి ఆయనకి సేవ చేస్తే నారాయణుడు మనస్తృప్తి చెందినవాడై ద్రోణాచార్యుడికిచ్చిన దే ఈ నారాయణాస్త్రం. నారాయణాస్త్రానికి తిరుగులేదు. వైష్ణవాస్త్రంలాగానే నారాయణాస్త్రం కూడా. ఆ నారాయణాస్త్రం అనేది ఎవరు ఆయుధాన్ని పట్టి ముందు నిలబడితే వాళ్ళని సంహరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. నారాయణాస్త్రం నారాయణుడి తత్వం రెండూ ఒకటే. నారాయణాస్త్రానికి అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడే. సో నారాయణుడు ఏం చేస్తే వదిలేస్తాడు? శరణాగతి పొందితే వదిలేస్తాడు. అక్కడ కూడా మళ్ళీ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యాసి మా సూచ. ఇది చరమ శ్లోకం. ఇవాళ గీతా జయంతి కూడా మనం ఇది మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ భగవద్గీత చదవలేకపోయినా కనీసం ఈ చరమ శ్లోకం అన్నా చదవండి ఇవాళ. కాబట్టి అలాంటిది నారాయణుడికి శరణాగతి పొందితే అస్త్రం వదిలేస్తుంది. అలాంటిది ఒక్కసారిగా అశ్వత్థామ తన ధనస్సుని పెట్టి ఆ ధనస్సులో నారాయణాస్త్రాన్ని స్మరించి దాని యొక్క అభిమాన దేవత అధిష్టాన దేవత అయిన నారాయణమూర్తిని తన మనస్సులో ధ్యానమంత్రంగా ఉపాసించి ఆ మంత్రంతో ప్రయోగ ఉపసంహార మంత్రములతో నారాయణాస్త్రాన్ని వేసేస్తే ఆ నారాయణాస్త్రం ఒక పెద్ద బీభత్సం సృష్టించి మొత్తం మేఘమంతా మేఘాకృతమైపోయి ఆ మేఘంలోంచి గండ్రగొడ్డళ్ళు, గదలు, ఖడ్గాలు, ధనస్సులు, బాణాలు కొన్ని వేల కొద్దీ ఆ ఆకాశంలోంచి కింద పడిపోతున్నాయంట. ఒకసారిగా వర్షం పడుతుంది, ఒకసారిగా వేడి. అంటే ఈ నారాయణాస్త్రం అనేది ఒక పవర్ఫుల్ వెపన్ అనమాట. అన్నీ ఉంటాయి అందులో, అన్ని గుణాలు. ఒక వేడి సెగలు కక్కుకుంటూ నారాయణాస్త్రం ముందుకు వెళ్ళిపోతే అర్జునుడికి ఏమీ అర్థం కాక శ్రీకృష్ణ పరమాత్మని అడిగితే ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తే మళ్ళీ అది చెయ్యాలి వీళ్ళంతా. అదేదో ముందే చెప్పినప్పుడు ధర్మరాజు చెప్పేయచ్చు కదా అబద్ధం. అందరెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించి మోకాళ్ళ మీద, కృష్ణ దీనికి ఉపాయం ఏమిటి, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు దహించి వేస్తుంది ఇది అంటే కృష్ణుడు నారాయణాస్త్రానికి ఉపసంహనం ఒకటే. అస్త్రం వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి త్రికరణ శుద్ధితో నారాయణుడికి శరణాగతి పొందితే అస్త్రం మిమ్మల్ని ఏమీ చేయకుండా మీ మీద నుంచి వెళ్ళిపోతుంది. చెప్పగానే ఇక మిగతా వాళ్ళు అక్కడున్న సైనికులు అందరూ ఈ నారాయణాస్త్రం రావటంతో మొత్తం పాండవుల సేన మొత్తం ఆ శ్రీమన్నారాయణ్ణి చతుర్భుజాకారంలో ఉన్నవాడిని స్మరించుకుంటూ ఒక్కసారిగా శంఖచక్ర గదా పద్మములతో ఉన్న నారాయణమూర్తి మీద స్తోత్రం చేస్తూ ఒక్కసారిగా మొత్తం సైనికులందరూ శరణాగతి పొందారు. కానీ అందరికంటే వింతవాడు, అందరికంటే విశేషమైన కృష్ణానుగ్రహం ఉన్నవాడు భీమసేనుడు. భీమసేనుడిది ఒక గొప్ప లాజిక్ ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మీ ప్రాణాలను రక్షించుకోవాలంటే నారాయణాస్త్రానికి శరణాగతి పొందాలి. నారాయణాస్త్రం ముందు
మీరు శరణాగతి పొందితే మీ ప్రాణాలను మీరు రక్షించుకోవచ్చు. ఇప్పుడు భీముడి లాజిక్ ఏంటి? అసలు ప్రాణములను ఎందుకు రక్షించుకోవాలి? నేను నా క్షత్రియ ధర్మాన్ని పూర్తిగా ఆచరిస్తున్నాను. నేనెందుకు యుద్ధానికి వచ్చాను? శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పనిముట్లుగా మారిపోవటానికి యుద్ధానికి వచ్చాను. శ్రీకృష్ణ పరమాత్మ కైంకర్యానికే యుద్ధానికి వచ్చాను. నేనే కృష్ణుడి సేవలో ఉన్నాను. ఇంత అరివీర భయంకరం చేసిన నేను కేవలం నా ప్రాణాలను కాపాడుకోవటం కోసం పరమాత్మకి శరణాగతి పొందటం ఏమిటి? నేను నా స్వధర్మంతో యుద్ధం చేసినప్పటికీ నన్ను దహించి వేస్తే నన్ను దహించి వేయుగాక. ఎందుకంటే నేను ప్రతి క్షణం కృష్ణుడు చేస్తున్న భూభారహరణానికి నేను ఆయన చేతిలో పనిముట్టుగా మారిపోయి నేను ఆయనకి కైంకర్యం చేస్తున్నాను. భగవంతుడి సేవలో చనిపోవటం కన్నా మించినదేముంది? కాబట్టి నేను నా ప్రాణాలను రక్షించు అని నేను నారాయణుడికి నమస్కరించను. ఆయనలో విలీనమైపోవటం కన్నా మించిందేముంది? ఆయన సేవ చేస్తూ చేస్తూ ఆ నారాయణాస్త్రం చేత సంహరింపబడి నేను ఆయనలో విలీనమైపోతే అదే నాకు మోక్షం. కాబట్టి అసలు భగవంతుడి సేవే ఒక మోక్షం. కాబట్టి నేను నారాయణాస్త్రానికి నేను నా ప్రాణాలను రక్షించమని నేను అడగనిది కామ్య భక్తి అంటారు దీన్ని శాస్త్రంలో. ఇదంతా కూడా ఆచార్యులే కామెంట్ చేస్తున్నారు వ్యాసభారతాన్ని. మధ్వాచార్యుల వారు దీనికి చెప్తున్నారు, కామ్య భక్తి ఒక భక్తుడు తన యొక్క ఎటువంటి ఉపేక్ష లేకుండా భగవంతుడిని ఇష్టపడతాడు, భగవంతుడికి సేవ చేస్తాడు. నాకు ఇది ఇవ్వు, నేనప్పుడు నీకు భక్తుడిని అంటే అది అహేతుక భక్తి, నిష్కామ భక్తి ఎలా అవుతుంది? భక్తి అనేది శబరి భక్తిలాగా ఉండాలంటే రేగి పళ్ళు తీయగున్నయా తీయగలేవా అని చూచి రాముడికి పెట్టింది. అది ఎంగిలా, అది శాస్త్రానుసారం నేను భగవంతుడికి ఎంగిలి పెట్టచ్చా లేదా ఇవన్నీ ఆలోచించలేదాం. కేవలం ఆ ఆత్మారాముడైన రామచంద్ర ప్రభువు యొక్క నాలికకి కేవలం ఆ మాధుర్యం మాత్రమే తగలాలి, ఆ తీయటి పండ్లే ఆయన తినాలనే ఒక భావనతో ఆమె పెట్టింది. కాబట్టి ఆ రేగి పళ్ళని స్వీకరించాడు శ్రీరాముడు. అలాగ భగవంతుడి మీద ప్రేమతో భగవంతుడి చేతిలో పనిముట్లుగా మారిపోయి భగవంతుడికి సేవ చెయ్యటమే నిజమైన భక్తి. ఆ సేవ చేస్తున్నప్పుడు మరణం వస్తేదేముంది మరణం. కాబట్టి ఈ నారాయణాస్త్రం చేత నేను సంహరింపబడితే నాకు బాధేమీ లేదు. ఆ మాటికొస్తే ఆంధ్ర మహాభారతంలో ఏం రాసుంది అంటే భీమసేనుడు చెప్తున్నాడట, నారాయణాస్త్రంతో మాట్లాడుకుంటూ ముందుకు దూసుకు వెళుతూ ఖడ్గంతో తన గదతో, ద్రోణాచార్యుడు అధార్మికుడు, ఆయన స్వధర్మాన్ని మరిచాడు. ఎందుకంటే అది మళ్ళీ భగవద్గీత ప్రమాణమే. ఆ మాటికొస్తే నేను నా స్వధర్మాన్ని చేస్తున్నాను. స్వధర్మో నిధనో శ్రేయ పరధర్మో భయావహ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు 3వ అధ్యాయం 35వ శ్లోకంలో. అలాగా నేను నా స్వధర్మాన్ని ఆచరిస్తున్నాను. నేను క్షత్రియుణ్ణి. కురు సామ్రాజ్యాన్ని కాపాడటం, ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా ఏలటం, ఇక్కడున్న అసురులను సంహరించడం నా స్వధర్మం. ద్రోణాచార్యుడు చేసింది స్వధర్మమా? ఆయన బ్రాహ్మణోత్తముడు, ఆయన అందరికీ విద్యనివ్వాలంతే. కానీ ఎందుకొచ్చాడు ఇక్కడికి? కేవలం తన కొడుకుని సింహాసనం మీద కూర్చొని అసలు ద్రోణాచార్యుడు ఊంచవృత్తి చేసుకొని బ్రతికిన వ్యక్తి. అలాంటిది ఇవాళ తన కొడుకుని సెటిల్ చేద్దామనుకొని ఆ కురు సామ్రాజ్యంలో ఉండిపోయాడే. మరి కొడుకు పెద్ద అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా కురు సామ్రాజ్యాన్ని వదిలేసి. మళ్ళీ అక్కడ ఇంకొక లౌకిక ధర్మం వచ్చింది. ఏమిటి? నేను కురు సామ్రాజ్యం కూడు తిన్నాను, కురు సామ్రాజ్యం తిండి తిన్నానని వచ్చాడు. కానీ భగవంతుడికి మీ లౌకిక ధర్మాలు పనిచేయవు, దైవీక ధర్మం. అందుకునే ద్రోణాచార్యుడు నిజంగా కరెక్ట్ చేసి ఉంటుంటే సప్తమహర్షులు ఎందుకు చెప్తారు ఆయనకి? 60,000 మంది వాలకీయులు ఎందుకు చెప్తారు? కాబట్టి ఆంధ్ర మహాభారతంలో భీమసేనుడు నేను ధర్మమే చేశాను, ఆ మాటికి వస్తే ద్రోణాచార్యుడు కొంచెం అధర్మం చేశాడు. ఇన్ని అధర్మపు పనులు చేస్తున్న ఈ కౌరవుల వైపుకు యుద్ధం ఎందుకు చేశాడు? మాయాపాచికల్లో ఒక క్షణంలో మేము సంపాదించిన రాజ్యాన్ని లాగేసుకుంటే ఎందుకు మాట్లాడలేదు? ఆడవాళ్లని చూడకుండా ఏకవస్త్రంతో సభలోకి లాగేస్తే ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ద్రోణాచార్యుణ్ణి సంహరించడం రుద్రాశీర్వాదం. ఆ పని చేసినందుకు గాను అశ్వత్థామ గాని నారాయణాస్త్రాన్ని వదిలితే, ఆ నారాయణాస్త్రం నేను పాపం చేస్తే నన్ను దహించి వేయుగాక అంటే ధర్మనిష్టత్వంలో ఎంత ఉత్తముడు భీమసేనుడు. 1. 2.
నేను నిజంగా భగవంతుడికి కైంకర్యం చేస్తూ యుద్ధం చేస్తున్నాను, నా స్వార్థం ఏమీ లేదు ఇందులో. ఈ హనుమంతుడు ఆ రాముడికి ఎలా సేవ చేశాడో, నా అగ్రజుడైన హనుమంతుడు ఎలా సేవ చేశాడో, కృష్ణుడికి నేను ఆయన యొక్క సోదరుణ్ణి అలా సేవ చేస్తున్నాను. ఇన్ని చేసిన తర్వాత, నా స్వధర్మాన్ని నేను ఆచరించిన తర్వాత కూడా నారాయణాస్త్రం నన్ను దహించి వేస్తే నాకది పరమానందభరితమే. ఆ మరణాన్ని నేను నా కౌగిలిగా తీసుకొని ఆ మరణంలోకి వెళ్ళిపోయి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ధ్యానంతో, శ్రీమన్నారాయణుడి అస్త్రంతోనే నేను ఈ శరీర త్యాగం చేసేస్తాను అని దూసుకుంటూ నారాయణాస్త్రం వైపుకు వెళ్ళిపోతుంటే, నారాయణాస్త్రం వచ్చి ఆ రథాన్ని, ఆ గుర్రాలని మొత్తం దహించి వేసి భీముడు కూడా సగం వరకు ఆ అగ్ని లోపలికి వెళ్ళిపోయాడంట. అది చూచిన అర్జునుడు, అది చూచిన శ్రీకృష్ణుడు, అది చూచిన ధర్మరాజు ఒక్కసారి బాధపడుతూ, ఇక నారాయణాస్త్రంలోకి భీమసేనుడు వెళ్ళిపోతున్నాడు, ఇక నారాయణాస్త్రం భీముణ్ణి సంహరించేస్తుంది అన్న సమయంలో ఒక్కసారిగా ధ్వజం నుంచి హనుమ చూశాడంట భీమసేనుడు వైపు. ఆ బాధతో, అంటే ఈ అసలు అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని వెయ్యటమే అధర్మం, అలాంటి ఒక నారాయణాస్త్రం నా తమ్ముడైన భీమసేనుణ్ణి తినేయబోతుంది, మింగివేయబోతుంది అని ఒక్కసారిగా ధ్వజకేత నుంచి కపిలుడు ఉగ్రరూపంతో చూస్తుంటే, ఇక అర్జునుడు తన అన్నని ఎలాగైనా కాపాడుకోవాలని వారుణాస్త్రాన్ని వేశాడు. ఆ వారుణాస్త్రం ఏమి చేసిందంటే, ఈ అగ్నితో తన యొక్క శరీరం దహింపబడకుండా మొత్తం ఆ అగ్నిని కొంచెం ఉపశమనం కలిగిచ్చేటట్టుగా ఒక మొత్తం నీటి బిందువు ఏర్పడిందంట ఆ భీమసేనుడు ముందు. అంటే అగ్ని లోపల ఉన్న భీమసేనుడు చుట్టూ ఒక క్యాప్సిల్ లాగా ఒక వాటర్ ఏర్పడింది. ఒక చిన్న పాపడు ఎలాగైతే ఉమ్ము నీటి మధ్యలో ఉంటాడో అలాగా వేర్పడగానే ఇమీడియట్లీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, మనం వెళ్ళి భీమసేనుణ్ణి ఇప్పుడు కాపాడుకోవాలి. ఎందుకంటే నారాయణాస్త్రం ముందు ఏ అస్త్రమైనా దుగుదుడుపే. ఈ నీళ్లు కొంచెం సేపు మాత్రమే వారుణాస్త్రం భీముడిని కాపాడగలదు. భీముడు ఇంకా ఉగ్రరూపంలో చేత్తో ఆయుధం పట్టుకునే ఉన్నాడు ఆ నారాయణాస్త్రం లోపలికి వెళ్ళిపోవటానికి. అనగానే ఇక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు వాళ్ళ రథాల మీద నుంచి దూకి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళుతుంటే, ఇక ఆ నారాయణాస్త్రం అగ్ని పూర్తిగా వారుణాస్త్రం యొక్క నీటిని మొత్తం ఇంకిపోయేలాగా ఎవాపరేట్ చేసేసుకొని ఇక భీమసేనుడు శరీరాన్ని ఇక అగ్ని దహించి వేస్తున్న సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ భీమసేనుడి యొక్క చెయ్యి పట్టుకొని తన చేతిలో ఉన్న అస్త్రాన్ని తీసి కింద వేసేసి తన జుట్టుని పట్టుకొని ఆ రథం మీద నుంచి కిందకు లాగి అలాగా సాష్టాంగ నమస్కారం చేసేటట్టుగా పడేశాడు. పడేయగానే ఒక్కసారిగా భీమసేనుడి మీదగా, అర్జునుడి మీదగా, శ్రీకృష్ణ పరమాత్మ మీదగా ఆ నారాయణాస్త్రం అలాగ పాండవుల మీదకెళ్ళిపోయింది. అది చూచిన శ్రీకృష్ణ పరమాత్మ కౌగిలించుకొని ఆ భీమసేనుణ్ణి, ఏమి చిత్తశుద్ధిరా భీమసేన, ధర్మం మీద నీకున్న అనురక్తి ఎంత గొప్పది అంటే, ఇక్కడ కూడా భీమసేనుడు తన ప్రాణాని కోసమై శరణాగతి పొందకపోతే శ్రీకృష్ణుడే స్వయంగా పరిగెత్తుకుంటొచ్చి, నారాయణాస్త్రానికి అభిమాన దేవత, అధిష్టాన దేవత శ్రీకృష్ణ పరమాత్మే, ఆయనే పరిగెత్తుకుంటొచ్చి ఆయననే ఆ చేతిలో ఉన్న ఆ గదని లాక్కొని భీమసేనుడి చేత సాష్టాంగ నమస్కారం చేపించాడంటే, తన భక్తుడు పూర్తి శరణాగతి భావనతో ధర్మమునందు పూనికతో ఉంటే కృష్ణుడే భక్తుణ్ణి కాపాడుకోవటానికి మళ్ళీ మళ్ళీ వస్తుంటాడంటానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. చాలామంది ఈ ఇన్సిడెంట్ని చాలా పరిపరి విధాలుగా అర్థం చేసుకుంటారు. కానీ ఆ భీమసేనుడి యొక్క భక్తి, ప్రపత్తి, శరణాగతి ఎప్పుడైతే భీమసేనుణ్ణి అలా భూమి మీద సాష్టాంగ నమస్కారం చేయించాడో, ఒక్క క్షణంలో ఆ ధ్వజం మీద ఆ జెండాపై ఉన్న కపిరాజు ఎంతగానో ఆనందపడ్డాడు. ఎందుకంటే అసలు భీమసేనుడు ఆ రోజు వనపర్వంలో ఆ హనుమంతుడి యొక్క తోక ఎత్తలేక హనుమంతుడు ముందు నించొనుంటే, ఆ హనుమంతుడు భీమసేనుడిని ఆలింగనం చేసుకుంటే, భీమసేనుడు చెప్పుకున్నాడు హనుమంతుడికి, ఇలాగ మా రాజ్యాన్ని లాక్కొని మమ్మల్ని అడవిపాలు చేశారంటే నేను తక్షణం వెళ్ళి ఎలా అయితే కిష్కిందకెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొని వచ్చి లంకలో పెట్టానో అలా నేను
ఒక్కసారిగా దూకి మొత్తం హస్తినాపురాన్ని సంహరిస్తానంటే మీరలా చేయకూడదు. కానీ మీ విశేషమైన ఆశీర్వాదం మాకుండాలి అని అడిగినందుకు ఇవాళ ధ్వజం మీద ఉన్నాడు. అర్జునుడి ధ్వజం మీద హనుమంతుడు. అంటే దానికి కూడా కారణం భీమసేనుడే. సో ఇలాంటి ఒక నారాయణాస్త్రం ఆ భీమసేనుడి మీద నుంచి వెళ్ళిపోతూ ఆ శ్రీకృష్ణుడు యొక్క ఆ భక్తి ప్రపత్తులను భీమసేనుడు చాటుతుండగా ఈ సమస్త దేవతలందరూ పైన నుంచి ఈ యొక్క దృశ్యాన్ని చూసి ఆ ఇంద్రచంద్రాది దేవతలు, కిన్నర కింపురుష గాంధర్వులు ప్లస్ ఏ తేజస్సు అయితే ఆ బృహస్పతిలో కలిసిపోయిందో ఆ బృహస్పతి కూడా పైనుంచి చిరుమందహాసంతో నవ్వుకుంటూ ఆ భీమసేనుడి మీద, అతన్ని కింద కూర్చుండబెట్టిన శ్రీకృష్ణ పరమాత్మ మీద, అర్జునుడి మీద ఒక పూల వాన కురిపించారు. అలాగా ఇవాళ గీతా జయంతి సందర్భంగా ఈ యొక్క ద్రోణ పర్వంలో చివరాఖరి రోజు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ భక్తపరాధీనుడు, భక్తవాత్సలుడు ఆయన. కాబట్టి నిత్యము ఆయనని ప్రేమిస్తూ, నిత్యం ఆయన చెప్పిన మాటలను ఆచరిస్తూ, ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్న ఏ వ్యక్తినైనా శ్రీకృష్ణుడే కాపాడతాడు. అదే భగవద్గీత ఉపనిషత్ రహస్యము. అదే ఈ ద్రోణుడి యొక్క ఆఖరి రోజు ప్లస్ ఈ నారాయణాస్త్రం నుంచి కాపాడిన ఈ యొక్క ఘటన యొక్క రహస్యము. సో ఇంకా తర్వాత ఏమి చేశాడు అశ్వత్థామ, దాని తర్వాత ఆ రోజు ఎలా గడిచింది, తర్వాత కురుక్షేత్ర రణరంగంలో ఏమి ఉండబోతుందో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో మనం తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రీణయామో వాసుదేవం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విన్నారు కదండి, 15వ రోజు యుద్ధం చాలా భయంకరంగా సాగింది. ద్రోణాచార్యుడు తన యొక్క పూర్తి శక్తిని వాడి చాలా జననష్టాన్ని కలిగించాడు. తర్వాత ఆత్మవిమర్శన చేసుకున్న ద్రోణాచార్యుడు తన దేహాన్ని త్యాగం చేశాడు. ఇది చూసిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి యొక్క తల నరికి విసిరేసిన సంగతి అశ్వత్థామ తెలుసుకున్నాడు. ఎంతో కోపానికి గురైనటువంటి అశ్వత్థామ ఈరోజు పాండవులను ఎలాగైనా సంహరించాలి అని తన దగ్గరున్న అస్త్రాలనన్నిటినీ వాడాడు. చివరిగా నారాయణాస్త్రాన్ని పాండవుల వైపు ప్రయోగించిన తరువాత పాండవుల వైపు ఉన్న అందరు సైనికులు, పాండవులు కూడా ఆ అస్త్రానికి శరణాగతి పొందారు, ఒక భీముడు తప్ప. భీముడి మాత్రం తన ఎటువంటి అధర్మాన్ని చెయ్యలేదు అని ఆ అస్త్రానికే ఎదురెళ్ళాడు. అలా ఎదురెళ్ళేటువంటి భీముడి దగ్గరికి కృష్ణుడు వచ్చి తన్ని శరణాగతి పొందించి తనని కాపాడాడు. తర్వాత ఏం జరగబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు కేసీ టాక్స్.